హరే కృష్ణ మాతేస్ అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. సో ఈరోజు మనము చాంటింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అట్లాగే చాంటింగ్ యొక్క మహాత్మ్యం గురించి కూడా తెలుసుకుందాము. అయితే చాలామంది కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ దాంతోపాటు మనం చాంటింగ్ ఎందుకు చేయాలి, ఎంత గొప్పది అనేది కూడా మనం చర్చించడానికి ట్రై చేద్దాము. సో ఫస్ట్గా ఏంటంటే చాంటింగ్ ఎలా చేయాలని చెప్తాను. సో ఇది కొత్త వాళ్ళకు కూడా రికార్డింగ్ అనేది ఉండిపోతుంది కాబట్టి. సో ఇది మిడిల్‌లో ఉండేదాన్ని కృష్ణ బీడ్ అని అంటారు. సో దీనిపైన మనము బెస్ట్ ఏంటంటే శ్రీల ప్రభుపాద్ ప్రణవ మంత్ర చెప్పి, దాని తర్వాత పంచతత్వ మంత్ర చెప్పి, హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం అనేది చాలా మంచిది. బికాస్ ప్రభుపాద్ కృప మరియు పంచతత్వ కృప వస్తుంది. అండ్ అపరాధాలు ఏదైనా జరిగితే కూడా వాళ్ళు చూసుకుంటారు. సో మనం అపరాధాలు చేయకుండా, నామపరాధాలు చేయకుండా మనం చూసుకోవాలి. ఆ నామపరాధాలు ఏంటి కూడా మనం చూద్దాం తర్వాత ఎప్పుడన్నా. బట్ బేసిక్‌గా ఆ మంత్రాస్ చెప్పిన తర్వాత హరే కృష్ణ మహామంత్ర చెప్తే చాలా మంచిదన్నమాట. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. సో ఈ బీడ్ మీద ఈ రెండు మంత్రాలు చెప్పిన తర్వాత దీనికి వెనకాల ఉండే బీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని మనము మొదటగా హరే కృష్ణ మహామంత్ర అనేది చేయాలి. ఈ వేల అనేది టచ్ చేయకూడదు. అండ్ బీట్స్ని అంటే ఈ జపమాలని మన వైపు లాగాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇలా చెప్పుకుంటూ మొత్తం మంత్ర అనేది 108 టైమ్స్ అయ్యే వరకు మనం ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడొస్తుంది అని అంటే లాస్ట్ బీడ్కి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కృష్ణ బీడ్ని పట్టుకొని సేమ్ మళ్ళీ మంత్ర చెప్పాలి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. సో ఇది చెప్పిన తర్వాత ఈ ఈ బీడ్కి వెనకాల ఉండే బీడు అంటే ఇక్కడ అది పట్టుకొని మళ్ళీ హరే కృష్ణ మహామంత్రం అనేది స్టార్ట్ చేయాలి. సో జనరల్గా మనము ఈ కృష్ణ బీడ్ ఏదైతే ఉంటుందో దీన్ని క్రాస్ చేయమన్నమాట. రైట్. సో ఈ మిడిల్ బీడ్ మీద మనం మంత్ర చెప్పినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, దీని వెనకాల ఉండే దాని నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఇలా మనము మాల అనేది చేయాలి. సో మొదట్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ కొంచెం చేస్తూ పోతే అలవాటు అనేది అయిపోతుంది. సో కృష్ణ బీడ్ని మనం దాటద్దు. ఈ బీడ్కి మనము జయ శ్రీకృష్ణ మంత్ర అదంతా చెప్పిన తర్వాత దీన్ని క్రాస్ చేసి ఆ నెక్స్ట్ ఉన్న బీడ్ని పట్టుకోవద్దు, దీని వెనకాల ఉండేది మనము చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్గా అలాగే వెళ్తాము. సో ఇది చాంటింగ్ చేసే పద్ధతి అన్నమాట. అండ్ చాలా మంత్ర అనేది స్పష్టంగా పలకాలి. ఒకవేళ ఎవరన్నా షెల్టర్ తీసుకున్నారు, గురు ఆశ్రయం తీసుకున్నారు, దీక్ష అయింది అని అనుకోండి, మీ గురు మహారాజ్ ప్రణామ మంత్రతో పాటు శ్రీల ప్రభుపాద్ ప్రణామ మంత్ర చెప్పి పంచతత్వ మంత్ర చెప్పి జపం చేశారనుకోండి, ఇంకా చాలా శ్రద్ధగా అండ్ చాలా అటెంటివ్గా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ కృప కూడా దొరికే అవకాశం ఉంటుంది. రైట్. సో జనరల్గా అయితే మనము పంచతత్వ మంత్ర అండ్ హరే కృష్ణ మహామంత్ర ఇది చేసి చేయమంటాము. బట్ ఇంకా బెటర్గా చాంటింగ్ అవ్వడం కోసము ప్రభుపాద్ ప్రణవ మంత్ర చేయాలి. అండ్ ఇంకా మనం దీక్షితులు అయితే లేదా షెల్టర్ తీసుకున్నాం, గురు ఆశ్రయం తీసుకుంటే గురు ప్రణవ మంత్ర ఆల్రెడీ మనకి ఇచ్చినట్టయితే ఆ గురు మంత్ర కూడా మనం చెప్పేసి మన శ్రీ ప్రభుపాద్ ప్రణవ మంత్ర, పంచతత్వ మంత్ర అండ్ మహామంత్ర ఇలా మనము కంటిన్యూ అనేది చేయొచ్చు. సో ఒక్కసారి ప్రణవ మంత్రాస్ అండ్ పంచతత్వ మంత్ర, దాని తర్వాత 108 టైమ్స్ 108 సార్లు హరే కృష్ణ మహామంత్ర ఇలా చేస్తే ఒక మాల అనేది కంప్లీట్ అవుతుంది. అయితే కొందరికి బేసిక్గా క్వశ్చన్ ఏమొస్తుందనంటే కొత్త వాళ్ళకి ఉపదేశం జరగకుండా మనము చాంటింగ్ చేస్తే దానికి లాభం ఉంటుందా, మనం చాంటింగ్ చేయవచ్చా అని అడుగుతారు. ఉపదేశం అంటే జనరల్గా దీక్ష. ఇప్పుడు ఏదన్నా సరే మనకి ట్రెడిషనల్గా మనం వర్ణాశ్రమ ధర్మంలో చూసుకుంటే ఏంటంటే మనకి ఒక గురువు వచ్చేసి మంత్రోపదేశం చేస్తారనమాట. మనకి దీక్ష ఇచ్చి ఈ మంత్ర జపం నువ్వు చేయని చెప్తారు.
అప్పుడే అది పవర్‌ఫుల్. అప్పుడే దానికి అర్థమనేది ఉంటుంది. అప్పుడే మనకి అర్హత ఉంది జపం చేయడానికి, ఒక మంత్ర జపం చేయడానికి అనేసి మనం అనుకుంటాము. అయితే మహామంత్రం వచ్చేసరికి, హరే కృష్ణ మహామంత్రం వచ్చేసరికి ఇందులో ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంది. ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు వచ్చేసి ఈ నామ సంకీర్తన అనేది, నామ జపంని అనేసి ప్రాపగేట్ చేశారు. రైట్? ప్రచారం అనేది చేశారు. అండ్ అర్హత ఉన్నా లేకపోయినా సరే, మీకు ఉపదేశం జరిగినా జరగకపోయినా సరే, మీరందరూ ఈ మంత్రాన్ని జపించవచ్చు అనేసి ఆయన మనకిచ్చారు. అండ్ అదే పరంపరలో మనకి శ్రీల ప్రభుపాదులు వారు కూడా అందరికీ చాంట్ చేయమని చెప్పారు కాబట్టి ఒక రకంగా మనకి ఉపదేశం జరిగినట్టే. అఫీషియల్‌గా మనకి దీక్ష జరగడం, ఉపదేశం జరగడం అనేది కొంచెం టైం పట్టొచ్చు. రైట్? బట్ మనమందరం కూడా హరే కృష్ణ మహామంత్రం అనేది జపం చేయవచ్చు. సో, ఉపదేశం మనకి జరిగిందా లేదా, గురు దీక్ష అయిందా లేదా అనేది ఇక్కడ మ్యాటర్ అనేది కాదు. యాక్చువల్‌గా మనము ఇప్పుడు శ్రీల ప్రభుపాదులు వారు, శ్రీ చైతన్య మహాప్రభు మనకి చెప్పారు జపం చేయమని, కాబట్టి మనం జపం చేస్తేనే ముందుకెళ్ళాక మనకి ప్రామాణిక గురుతో అఫీషియల్‌గా పరంపరలో, గురు పరంపరలో, గురు శిష్య పరంపరలో మనకి ఉపదేశం అనేది జరుగుతుంది. సో, మనకి ఇస్కాన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ గురుస్ ఉంటారు. రైట్? సో, పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజ్, పరమ పూజ్య రాధనాథ్ స్వామి మహారాజ్ అనేసి. సో, ప్రతి పరంపరలో ఉంటారు. ఇప్పుడు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మనకి చిన్న జేఆర్ స్వామి ఉన్నారు. రైట్? సో, అట్లా మనము ఉపదేశం తీసుకోవాలంటే మనం కొంచెం అనేది ఇక్కడ భక్తి అనేది చేయాలి. సరే? సో, ఎంత చేయాలి, ఏం చేయాలి అనేది మనకి చెప్తారు. ఇప్పుడు పరమపూజ రాధనా స్వామి మహారాజ్ దగ్గర దీక్ష తీసుకోవాలంటే మినిమమ్ 3 ఇయర్స్ 16 రౌండ్స్ చాంటింగ్ చేసిన తర్వాతనే అప్లై అనేది చేసుకోవాలి అని అంటారు. రైట్? సో, అలాగే మనం పరమపూజ జయపతాక స్వామి మహారాజ్ దగ్గర కూడా ముందు గురు ఆశ్రయం తీసుకోవడము, మినిమమ్ 6 మంత్స్ నుంచన్నా 16 రౌండ్స్ అనేది చేయడము. అండ్ గురు ఆశ్రయం తీసుకున్న తర్వాత, షెల్టర్ తీసుకున్న తర్వాత 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ తర్వాత మనం దీక్ష కోసం అప్లై చేయడం. సో, ఇలాంటి విషయాలనేది ఉంటాయి. సో, ఇదంతా లాంగ్ టర్మ్‌లో అనేది నడుస్తూ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం కొత్త వాళ్ళమైనా సరే, ఎవరైనా సరే ఈ జపం అనేది మనము చేయవచ్చు. ఓకే. అండ్ ఎలా చేయాలి? చాలా స్పష్టంగా పలకాలి. 16 పదాలుంటాయి, 32 అక్షరాలుంటాయి. సో, ఇది కృష్ణ స్వరూపం ఇది. రైట్? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో, క్లియర్‌గా పలకాలి. అన్ని అక్షరాలు పలకాలి. అన్ని పదాలు స్పష్టంగా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఇండియన్స్ కాబట్టి, మనం భారతీయులు, మనకి పలకడం వచ్చు కాబట్టి, మనము డిస్కౌంట్ కోసం చూడొద్దు. ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. చైనాలో అయితే అనే పదమనే ఉండదనమాట. సో, హలే కృష్ణ, కృష్ణ కృష్ణ హలే హలే, హలే లామ 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 హలే హలే అని కూడా అంటారు. అలా అన్నా వాళ్ళకి నడుస్తుంది. కానీ వాళ్ళు అలా అంటున్నారు, సో మనం కూడా స్పష్టత లేకపోయినా పర్లేదు అని అనుకోవద్దు. వాళ్ళకి రాదు కాబట్టి వాళ్ళు అలా పలుకుతున్నారు. మనకి వచ్చు. మనకి బద్ధకం వచ్చి కొంచెం లేజినెస్ ఉంచి మనం స్పష్టంగా పలకకపోతే అది మన ప్రాబ్లమ్. వాళ్ళు ఎంత స్పష్టంగా పలకాలని ట్రై చేసినా సరే వాళ్ళ నాలుక అంతకంటే ఎక్కువ తిరగదది. సో, అది వాళ్ళ లిమిట్ కాబట్టి వాళ్ళు కొంచెం అటు ఇటు పలికినా పర్లేదు. ధ్యానంలో మాత్రం వాళ్ళకి కృష్ణ ఉన్నారు గాబట్టి, ఆ భగవంతుడినే స్మరిస్తున్నారు గాబట్టి ప్రొనౌన్సియేషన్ అటు ఇటు అయినా పర్లేదు. బట్ మనమేంటంటే మనం ధ్యానంలో గూడా అంటే మనం స్మరణ గూడా కృష్ణది జరగాలి. కృష్ణనామమే తీసుకుంటున్నామని మనకు తెలియాలి. దాంతో పాటు స్పష్టత అనేది ఉండడానికి మనం ప్రయత్నించాలి. అండ్ చాలా శ్రద్ధగా, వన్ పాయింటెడ్‌నెస్‌గా అంటే ఏకాగ్రతతో, శ్రద్ధతో బాగా కాన్సంట్రేట్ చేసి అటెంటివ్‌గా మనము చాంటింగ్ అనేది చేయడానికి ప్రయత్నించాలి. సో, అలా చేస్తే ఏమవుతుందనంటే ఆ చాంటింగ్ ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుంది. అండ్ కొందరు అడుగుతారనమాట, నేను మానసికంగా లోపల లోపలే చేసుకోవచ్చా అనేసి. సో, జనరల్‌గా మనస్త్రాయతే ఇతి మంత్రః అంటారు. మనస్సుని తారించేది అంటే దాన్ని ఉద్ధరించేది మంత్ర. సో, మనస్సుని ఉద్ధరించేది మంత్ర గాబట్టి, యాజ్ ఆఫ్ నౌ మన మనస్సు మన నియంత్రణలో లేదు, కంట్రోల్‌లో లేదు గాబట్టి, మన మనస్సులో మనం చేసుకున్నామనుకోండి, అప్పుడు అది జపం సరిగ్గా అవుతుందా లేదా అనేది కనుక్కోవడం చాలా డిఫికల్ట్. అందుకని శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, మీరు బయటికి చెప్పాలి మంత్ర. అండ్ ఎంత బయటికి అనంటే మినిమమ్ మీకన్నా వినపడాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో, ఇలా మీకు వినపడాలి. సో, నోట్లో నుంచి మంత్ర బయటికొచ్చి చెవిలోకి వెళ్ళిందనుకోండి, అప్పుడు అది హృదయంలోకి వెళ్ళి హృదయ పరివర్తన జరిగే అవకాశం ఉంది. మన లోపల ఏదైతే అనర్థాలున్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు,
అవి మన మనస్సు మిగతాయన్నీ మన కంట్రోల్‌లోకి వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. సో, శుద్ధీకరణ జరుగుతుంది. మనసు నియంత్రణలోకి వస్తుంది. రైట్, బుద్ధి షార్ప్ అనేదవుతుంది. సో, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు? మనం వినపడేలాగా మంత్రం చెప్తూ దాన్ని శ్రద్ధగా విన్నప్పుడు. సో, అటెంటివ్‌గా జపం అనేది చేయాలన్నమాట. మొదట్లో అవ్వకపోవచ్చు. ఏవేవో ఆలోచనలొస్తూ ఉంటాయి. నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. చేయాలని అనిపించకపోవచ్చు. ఏదేమున్నా సరే మనం నిష్టగా ఇది మన నియమపూర్వకంగా సంఖ్యాపూర్వక నామజపం మనం చెయ్యాలి. కొందరు అడుగుతారనమాట 108 సార్లు ఎందుకు చేయాలి? ఇన్ని మాలలు ఎందుకు చేయాలనేసి. సో, మనకి పరంపరలో మనకి గురువులు చెప్పారు. ఏంటంటే పలానా ఇంత నంబర్ అనేది మనం చెయ్యాలి అనేసి. సో, ఇదేంటంటే ప్రాపర్ డోసేజ్ అన్నమాట. మనకేదైతే భవరోగం అనేది ఉందో, మనకేదైతే ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే, ఆ రోగం అనేది నయం అవ్వాలంటే, ఈ మాత్రం మినిమమ్ డోసేజ్ అనేది మనకి పడాలి. సో, కొత్త వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, అట్‌లీస్ట్ ఒక మాల అన్నా చేయండి. అంటే 108 సార్లు హరే కృష్ణ మహామంత్ర అనేది చేయండి. ఒకవేళ మీరు మెల్లిమెల్లిగా 15 డేస్‌కి, 1 మంత్‌కి ఒక్కొక్క రౌండ్ పెంచుకుంటూ 16 రౌండ్స్ మినిమమ్ 16 మాలలనేది మనం చేయడానికి ఆ స్థాయికి అనేది రావాలి. ఆ 16 మాలలు మనం రెగ్యులర్‌గా చేస్తూ, సేవ చేస్తూ, శ్రవణం అనేది చేశామనుకోండి భగవద్గీత, భాగవతం, భక్తుల సాంగత్యంలో రావడం ఇవన్నీ చేస్తే ఏమవుతుందనంటే, మనం తొందరగా ఈ భవరోగం నుంచి బయటపడొచ్చనమాట. జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి, ఈ దుఃఖ దోషాణాల నుంచి బయటపడి మనం చక్కగా భగవద్ధామానికి, వైకుంఠానికి అనేది వెళ్ళవచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడున్నప్పుడు గూడా మనము చాలా సమృద్ధితో, చాలా సుఖంగా, చాలా సంతోషంగా ఉండే అవకాశం గూడా పెంచుకోవచ్చనమాట. సో, చాంటింగ్ అనేది చాలా పవర్‌ఫుల్ గాబట్టి, దాన్ని మనం ఎంత శ్రద్ధగా జేస్తే అంత పవర్ అనేది మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో, కొందరు అడుగుతారనమాట, మరి పొద్దున్నే మేము స్నానం చేసి, దీపం పెట్టి చెయ్యాలా? లేకపోతే ఎలాగైనా చేయొచ్చా? సో, మనకి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. నామకారి బహుదా నిజ సర్వశక్తిస్తత్రార్పిత నియమితః స్మరణేన కాలః. సో, ఈ నామంలో భగవంతుడు తన అన్ని శక్తుల్ని పెట్టారు. అండ్ ఈ నామం తీసుకోవడానికి పెద్దగా నియమాలు అనేది ఏమీ లేవు. సో, మీరు ఈ టైంలోనే చేయాలి, ఆ టైంలోనే చేయాలనేది ఏం లేదు. స్నానం చేసే చేయాలి, దీపం పెట్టే చేయాలి. ఇంట్లో ఎవరైనా చనిపోతే అది సూతకం అనేది ఉంటుంది గదా! లేదా ఎవరైనా ఇంట్లో పుడితే వృద్ధి అనేది ఉంటుంది గదా! ఆ టైంలో గూడా చెయ్యొచ్చా లేదా అని కొందరు అడుగుతారు. ఏ టైం అయినా చెయ్యొచ్చు. ఈవెన్ మాతాజీస్ మెన్సెస్ పీరియడ్స్‌లో గూడా మీరు చేయవచ్చు. దానికేం ప్రాబ్లమ్ లేదు. రైట్? ఈ భగవద్గీత చదవచ్చా? నామజపం చేయొచ్చా? కొన్ని టైంలో అశుద్ధి ఉంటుంది గదా! అనేసి అనుకుంటారు. రైట్? సో, ఇది ఎలాగైతే మనం గంగలో మునిగినప్పుడు గంగకి పాపం అంటుకోదు. కానీ మన పాపాలు కడిగేస్తుందో, అలాగే ఈ నామం అనేది ఎంత శుద్ధీకరణ ఇస్తుంది అనంటే, ఎంత శుద్ధమైనదంటే, మనము అశుద్ధిలో ఉన్నా సరే అది మనల్ని శుద్ధి చేయగలదు. ఏ అపరాధం అనేది అవ్వదు. ఇప్పుడు మనం పూజ గదిలో కూర్చొని చేయాలి అనంటే దానికి కొంచెం నియమాలుంటాయి. ఎందుకంటే అక్కడ శుచి అనేది, క్లీన్లీనెస్ అనేది ఫాలో అవ్వాలి. బట్ మనం పూజ గదిలో కాకుండా బయట అనేది చేసుకోవచ్చు. రైట్? కాబట్టి భగవద్గీత చదవడం గానీ, నామజపం చేయడంలో గానీ ఎటువంటి నియమాలనేది లేవు. అయితే మనం ఇంకా బాగా శ్రద్ధగా చేయాలి, మంచి ఫోకస్, కాన్సంట్రేషన్ బాగా ఉండాలనంటే ఎర్లీ మార్నింగ్స్ బ్రహ్మ ముహూర్తం టైంలో అంటే 5 గంటలకి, 7 గంటలకి సన్‌రైజ్ నుంచి 1 ½ అవర్ ముందు ఆ టైంలో ఒకవేళ మనం చేయగలిగితే అది చాలా మంచిదని అంటారు. సో, బేసిక్‌గా ఏంటంటే సత్వగుణం టైం అనేది పొద్దున నడుస్తూ ఉంటుంది గాబట్టి, సత్వగుణం నడిచే టైంలో మనము ఇటువంటి భక్తి కార్యక్రమాలు చేసినప్పుడు ఎక్కువ శ్రద్ధగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ ఎట్లాగైతే స్టడీస్ చేయొచ్చు అని అంటామో, సో, అట్లాగే ఈ నామజపం అనేది మన సాధన అనేది ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిది. కానీ నేను ఎర్లీ మార్నింగ్ చేయలేను. ఇంటి పని, వంట పని ఉంటుంది. కాబట్టి నేను చేయలేనంటే నో ప్రాబ్లమ్. మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మీరు చేసుకోవచ్చు. స్నానం చేసి చేయొచ్చు. స్నానం చేయకుండా గూడా చేయొచ్చు. ఎలాగన్నా చేయొచ్చు. మీరు కొంచెం ఫ్రెష్‌గా ఉండాలి. మైండ్ అనేది ఫ్రెష్‌గా ఉండాలి. అండ్ నిద్రమబ్బు లేకుండా రైట్? కొంచెమన్నా మనం ఫోకస్ చేయగలము. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉండాలి. కొందరు అడుగుతారు కూర్చొని చేయాలా? లేకపోతే నిలబడి చేయొచ్చా? నడుస్తూ చేయొచ్చా? అనేసి. సో, మంచి పద్ధతి ఏంటంటే చక్కగా వీపు నిటారుగా పెట్టుకొని, కింద కూర్చొని రైట్? జపం అనేది చేయడం మంచిది. కానీ నాకు బ్యాక్ పెయిన్ ఉంది. అంతసేపు నేను కూర్చోలేను కింద అనంటే మీరు చైర్ మీద కూర్చొనైనా చేయొచ్చు. రైట్? కావాలంటే బెడ్ పైన కూర్చొనైనా చేయొచ్చు. రైట్? మరీ కష్టంగా ఉంది కూర్చొని అంటే కొంచెం వాక్ చేస్తూ లేదా నిలబడి కూడా చేయొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే శ్రద్ధగా ఫోకస్ పెట్టి అటెంటివ్‌గా రైట్? మొత్తం దానిపైననే ధ్యాస ఉండేలాగా మనం ఎట్లా చేయగలమో
అలా మనం చేయడానికి ట్రై చేయాలి. కూర్చొని ఉన్నారు, బ్యాక్ పెయిన్ వస్తుంది. అప్పుడు శ్రద్ధ అనేది బ్యాక్ పెయిన్ మీద వెళ్తుంది. నామం మీద ఎళ్ళదు కాబట్టి కొంచెం నిలబడి లేదా చైర్‌లో కూర్చొని నడుచుకుంటూ చేయొచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే కూర్చొని నిటారుగా వీపుని స్ట్రెయిట్‌గా పెట్టి చేస్తే ఆ ఆసనం అనేది, ఆ పోస్చర్ అనేది హెల్ప్ చేస్తుందనమాట. శ్రద్ధగా జపం చేయడానికి. సో, అది బెస్ట్. అది కుదరట్లేదు అనంటే కాసేపు కూర్చొని, కాసేపు నిలబడి ఎలాగైనా చేయొచ్చు. కొందరుంటారు ఒక్కసారి కూర్చున్నారంటే 16 మాలలు అయ్యేదాకా లెవ్వరనమాట. రైట్. సో, అలా అందరూ చేయగలరా అంటే మన శారీరక అవస్థని బట్టి, మనం ఉండే వాతావరణాన్ని బట్టి అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, బెస్ట్ ఏంటంటే అలా కూర్చొని చేయడము. లేదు అనంటే నడుస్తూ కూడా చేయొచ్చు. అయితే నేను రోజు వాకింగ్‌కెళ్తాను. ఆ వాకింగ్ టైంలో చేసుకోవాలా అనంటే, మనం జపం చేయడం కోసం వాక్ చేయడం అనేది వేరు. వాకింగ్‌కి వెళ్తున్నాం గాబట్టి జపం చేయడం అనేది వేరు. సో, మెయిన్ యాక్టివిటీ మనది వాకింగ్ ఉంది. అందులో జపాన్ని కలిపేసామనుకోండి శ్రద్ధగా చేయలేం. ఎందుకంటే జనరల్‌గా మనం వాకింగ్‌కి బయటికెళ్తూ ఉంటాం. అటు ఇటు చూస్తూ ఉంటాం కాబట్టి శ్రద్ధగా చేయలేం. సో, ఆ వాకింగ్ చేసినా సరే మనము చిన్న ఏరియాలోనే చేయాలి. అంటే ఒకే రూమ్‌లో లేదా చాలా చిన్న డిస్టెన్స్ అనేది కవర్ చేస్తూ ఉంటే అప్పుడు శ్రద్ధగా ఉంటుంది. ఒకవేళ చాలా లాంగ్ వాక్‌కి ఎళ్ళాము, అప్పుడు జపం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ధ్యాస అనేది ఉండదు. చుట్టూ ఉండే వాతావరణం పైన ఏమేం జరుగుతున్నాయి, ఎవరు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, వాటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటది. అందుకనే బెస్ట్ ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చొని చేయడము. కళ్ళు మూసుకుంటే కూర్చుంటే ఇబ్బందిగా ఉంది, నిద్రొచ్చేస్తుంది అనంటే కొంచెం నిలబడి అన్నా లేదా వాక్ చేస్తూ అన్నా ఉండాలి. మెయిన్ ఏంటంటే ఫోకస్ అనేది నామం పైన ఉండాలి. మీరు పలకడం స్పష్టంగా ఉండాలి, వినడం స్పష్టంగా ఉండాలి. కృష్ణని స్మరిస్తూ మనం చేయాలి. కృష్ణ లేదా కృష్ణకి సంబంధించిన విషయాల్ని స్మరిస్తూ మనం చేయడానికి ప్రయత్నించాలి. సో, ఇవి బేసిక్‌గా క్వెషన్స్ అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టే ఇది నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఇవి కాకుండా చాలా ప్రశ్నలనేది అడుగుతూ ఉంటారు. మేబీ మీకెప్పుడన్నా ఉంటే ఈ క్లాస్ అయిన తర్వాత మీరు అడిగితే నేను దానికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇంకా శ్రద్ధగా ఎలా చేయాలి? దీన్ని చేయడం కోసం మన మూడ్ అనేది ఎలా ఉండాలి? మన మనోవైఖరి ఎలా ఉండాలి? అనే విషయాల గురించి మనము ఇప్పుడు కొంచెం చర్చిద్దాము. సో, చాంటింగ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఎస్పెషల్లీ మనం బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మనం ఏదైతే ఇస్కాన్ ఏ పరంపరలో అయితే వస్తుందో, రైట్? ఇందులో నామజపంకి ఇంకా చాలా చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. మనం ఎప్పుడన్నా గురు పరంపర ఫోటోస్ చూసామనుకోండి, వాళ్ళు నామజపం చేస్తున్నట్టు వాళ్ళ ఫోటో ఉంటుంది. రైట్. సో, ఎందుకు అనంటే నామజపం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి శ్రీల హరిదాస్ ఠాకూర్, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ అని అంటారు. ఆయన దాదాపు 192 రౌండ్స్ చేసేవాళ్ళనమాట. సో, మనం 16 మాలలు చేయమని చెప్తున్నాం గదా! ఆయన అవే 16 మాలలు రోజుకి 12 సార్లు చేసేవాళ్ళు గాబట్టి అది 196 టైమ్స్ అయ్యేదని. 192 టైమ్స్ అయ్యేది. సో, అట్లా ఆయన చాలా మాలలు చేసేవాళ్ళు. మనకి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దాదాపు 128 రౌండ్స్ ఎవ్రీడే చేసేవాళ్ళు. అండ్ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర మరియు శ్రీల ప్రభుపాద్ వీళ్ళందరూ 64 రౌండ్స్ చేసేవాళ్ళనమాట. సో, అంత నామజపం చేసేవాళ్ళు. సో, ఒక రకంగా చూస్తే మనం గూడా తొందరగా ఈ భవసాగరం నుంచి బయటపడాలి. చాలా కృష్ణ చైతన్యంలో స్థిరపడాలి అనంటే రోజుకి 64 రౌండ్స్ అనేది చేయాలి. సో, 64 రౌండ్స్ చేయాలంటే 16 రౌండ్స్‌కి 2 అవర్స్ అంటే దాదాపు 64 రౌండ్స్‌కి 8 అవర్స్ పడుతుంది. సో, ఆ 8 అవర్స్ అయితే మనం అందరం ఇవ్వలేం గాబట్టి, ఈవెన్ శ్రీల ప్రభుపాదులు వారు దీక్ష ఇచ్చిన తర్వాత 64 రౌండ్స్ చేయండి అనంటే అందరూ ఒప్పుకోలేదు గాబట్టి, అలా తగ్గి, తగ్గి, తగ్గి మినిమమ్ 16 రౌండ్స్ అన్నా మీరు చేయాల్సిందే అనేసి మనకి చెప్తారు. అది మంచి స్టాండర్డ్ అనమాట. సో, నామజపంకి చాలా చాలా మహాత్మ్యం అనేది ఉంది. మనకి నామజపం ఎలాంటిదనంటే, ఈ ప్రపంచంలో అన్నీ మారుతా ఉంటాయి. ఆ అన్నీ మారడం వల్ల మనుషులు మారుతూ ఉంటారు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈరోజు మనల్ని మన కాళ్ళు ఎవరైతే మొక్కుతున్నారో రేపొద్దున వాళ్ళే వచ్చేసి మన కాలర్ పట్టుకోవచ్చు. ఈరోజు మనం చాలా గొప్పవాళ్ళం, చాలా మంచివాళ్ళం అని ఎవరైతే అంటున్నారో రేపు వాళ్ళే వచ్చేసి మన పైన నిందలు మోపొచ్చు. మన గురించి వెనకాల బ్యాడ్‌గా మాట్లాడొచ్చు. మన ముందు మంచిగా మాట్లాడుతూ మన వెనకాల మన గురించి బ్యాడ్‌గా గూడా మాట్లాడొచ్చు. సో, ఇట్లా ప్రతీదీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు ప్రేమగా ఉండేవాళ్ళు రేపు ప్రేమగా ఉంటారో లేదో తెలీదు. సో, ఇలా విషయాలు, మనుషులు మారుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, లోపల ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుందనమాట. సేఫ్‌గా ఉన్నాము. ఇవి మారవు. వీళ్ళు నాతో ఎప్పుడు ఇలాగే ఉంటారు అనే భావన మనకి ఉండకపోవడం వల్ల
ఏమవుతుంది అనంటే కంగారుగా, యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ అనేది వస్తుంది. ఎప్పుడేం జరుగుతుందో ఏమో అనేసి మనకి భయంగా ఉంటుంది. సో, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే మనము సుఖంగా, ప్రశాంతంగా అనేది ఉండలేమనమాట. సో, ఇది నేనేదైతే చెప్తున్నానో మీ జీవితంలో కూడా జరుగుతుందా ఇలాగా? యెస్, నో? ప్రభుజీ అవును జరుగుతుంది. ప్రభుజీ, చాలా హరే కృష్ణ ప్రభుజీ, జరుగుతుంది ప్రభుజీ. జరుగుతుంది గదా! కొత్తలో అందరూ బానే ఉంటారు. మెల్లమెల్లగా తర్వాత పాతగయ్యే కొద్దీ వాళ్ళు మనల్ని గ్రాంటెడ్‌గా తీసుకోవడము, మనలో నెగెటివ్స్ ఎక్కువ చూడడం, పాజిటివ్స్ తక్కువ చూడడం, ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, మనం అంత ప్రశాంతంగా ఉండలేమనమాట. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేనొచ్చేసి మీ ముందు చెప్పాను. రైట్ మాతాజీ మీరు చాలా మంచి భక్తులు అనేసి మీకు చెప్పాను. అండ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. అండ్ 2 రోజుల తర్వాత మీకేం విషయం తెలిసిందంటే, నేను వేరే వాళ్ళకెళ్ళి మీ గురించి బ్యాడ్‌గా చెప్తున్నాను. ఆ మాతాజీ ఏదో షో ఆఫ్ చేస్తా ఉంటది. ఏదో భక్తి చేసినట్టు. కానీ ముందుకెళ్ళి మొహం మీద చెప్పినామనుకో ఫీల్ అయితది. అందుకే చెప్తా ఉంటా ఆమెకి. ఏంటంటే నువ్వు మంచి భక్తి చేస్తావు అది ఇది అని చెప్తా ఉంటాను. అని ఈ విషయం మీకు తెలిసిందనుకోండి. మీకెలా అనిపిస్తదప్పుడు? అంత పట్టించుకోం బ్రో. ఎందుకంటే ఒకసారి భగవద్భక్తి అన్నప్పుడు ఇక ఎవరు ఏమన్నా కూడా దాని గురించి ఎక్కువ పట్టించుకోరు. వాళ్ళు కూడా మంచిగానే ఉండాలని అనుకుంటారు ప్రభు. ఆ! ఓకే. నిజంగానే అందరూ ఇలాగే అనుకుంటారా? లేదు ప్రభుజీ, లేదు ప్రభు, అందరూ అనుకోరు, అందరూ అందరూ అనుకోరు. ఎవరు ప్రభుజీ అట్లా? రైట్. కొంతమంది బాధపడతారు. చాలా ఫీల్ అయితారనమాట. అరే! ఏదో ఎందుకంటే జెన్యూన్‌గా మనమే తనకపోయినా ఎందుకు అలాగ అంటుండ్రని ఫీల్ అవుతాం. ఫీల్ అవుతాం. రైట్. సో, యాక్చువల్‌గా మనకి ఎదుటగా వచ్చి ఏ మనిషి ఎట్లా మాట్లాడుతున్నారో అదే నిజమని అనుకుంటాం మనం. కానీ ఏ రోజైతే అది నిజం కాదు అని అన్నప్పుడు ఆ వ్యక్తి ముందుకొచ్చి మాట్లాడిన ప్రతి మాటలో మనకి డౌట్ వస్తదా రాదా? డెఫినెట్ గా వస్తుంది ప్రభుజీ. నిజంగానే యాహ్! అంటున్నారా లేకపోతే మళ్ళీ అది. అట్లా. సో, అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తితో మనము ఓపెన్ హార్ట్‌తో అంటే హృదయపూర్వకంగా ఉండగలమా? ఉండలేం ప్రభుజీ. రైట్. ఎందుకంటే ఈరోజు నేను నా గురించి నా ముందు ఒకలాగా మాట్లాడుతున్నారు, వెనక ఒకలాగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆ వ్యక్తితో నేను అంతగా ఓపెన్‌గా ఉండలేను. రైట్. సో, అట్లా ఈయననే ఇట్లాంటి వ్యక్తినే నా గురించి వెనకాల ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేసి ఆ డౌట్ మొదలైతదా లేదా? యెస్, నో? అవుద్ది ప్రభుజీ. అయితే ఒకరి మీద ప్రభుజీ డౌట్ పడిపోతాం ప్రభుజీ. అప్పుడు ఇంకొకరు అప్పుడు చెప్పినా నమ్మడానికి ఇష్టపడం. అప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు నా వాళ్ళు, ఎవరు నా వాళ్ళు కాదు అనే డౌట్‌లో మనం ఎవ్వరితో కూడా సరిగ్గా ఉండలేమనమాట. రైట్. సో, యాక్చువల్‌గా ఈ ప్రపంచంలో అన్నీ మారుతూనే ఉంటాయి. సో, ఇలాంటి మారుతున్న ప్రపంచంలో మనము రిలీఫ్‌గా ఉండాలి, మనం ప్రశాంతంగా ఉండాలంటే ఎప్పుడు మారనిదొకటి మన దగ్గర ఉండాలి. అండ్ మనకి దానిపైన ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. దానిపైన ఆసక్తి అనేది ఉండాలి. సో, అదేంటి అనంటే నామజపం అన్నమాట. నామజపం ద్వారా మనం ఏం చేస్తామనంటే, మారుతున్న విషయాల నుంచి మన మనసుని, మన ధ్యాసని, మన చేతనని ఎప్పటికీ మారని వ్యక్తి పైన మనము తరలిస్తామన్నమాట. సో, ఇప్పుడు మనం జపం చేయనప్పుడు ఏంటంటే, ఎప్పుడు మారే ప్రపంచం పైననే మన ధ్యాస, మన చేతనంతా అటువైపు వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం చాంటింగ్ చేస్తామో మన చేతన, మన ధ్యాస మొత్తం అంతా ఇక్కడి నుంచి ఎప్పుడూ మారని వ్యక్తి పైన మనకెళ్తుంది. సో, ఎప్పుడు మారని వ్యక్తి ఎవరు? కృష్ణ ప్రభు. కృష్ణ ప్రభుజీ. భగవంతుడు ప్రభు. ఎగ్జాక్ట్‌లీ. రైట్. సో, మనం ఎలా ఉన్నా సరే ఆయన మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. రైట్. మనము ఎప్పుడన్నా ఫంక్షన్స్‌కెళ్ళాము, రిలేటివ్స్ ఇంటికెళ్ళాము. అట్లా వెళ్ళేసి 4, 5 రోజులు తిరిగేసి మన ఇంటికొచ్చామనుకోండి. ఎలా ఉంటుంది మనకి? కొంచెం ప్రశాంతంగా ఉంటుందా లేదా? ఉంటది ఉంటుంది ప్రభుజీ. ప్రభుజీ. రైట్. ఎందుకంటే చాలా బాగా ఇది మన ఇల్లు గాబట్టి ఇక్కడ విషయాలు మారవు. అదే బయట అనుకోండి, సో ఎక్కడ రిలేటివ్స్ దగ్గరికెళ్ళినా సరే, ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళినా సరే, కొన్ని మనకి నచ్చినట్టు జరగొచ్చు, నచ్చనివి కూడా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతదనేది కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. రైట్. కానీ ఇంటికొచ్చిన తర్వాత ఏంటంటే రిలీఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే విషయాలు మీకు కంట్రోల్‌లో ఉంటాయి అండ్ స్థిరంగా ఉంటాయి. సో, సిమిలర్‌లీ ఏదైతే స్థిరంగా ఉంటుందో, ఏదైతే చేంజ్ అవ్వకుండా ఉంటుందో అట్లాంటి విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ప్రశాంతత అనేది వస్తుందనమాట. సో, కృష్ణ ఎప్పుడూ మనల్ని విడిచి వెళ్ళరు.
మనము చీమ శరీరంలో ఉన్న, దోమ శరీరంలో ఉన్న, పిల్ల అయినా, పులి అయినా, ఎక్కడ ఏ యోనిలో ఉన్నా సరే, ఏ శరీరం తీసుకున్నా సరే, భగవంతుడు యాజ్ ఎ పరమాత్మ లాగా మన హృదయంలో ఉంటారు. మనల్ని ఎప్పుడు కూడా వదిలి వెళ్ళరు. ఈవెన్ మనకి శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఒక జీవికి అంటే మనకి కృష్ణ మనల్ని ద్వేషించి, మన పైన కోప్పడి, మన నుంచి దూరం వెళ్ళిపోయేలాగా మనము ఏమీ చెయ్యలేము. అంటే ఎంత ఘోరమైన పాపం చేసినా, ఎంత ఘోరమైన అపరాధం చేసినా సరే, ఆయన మన హృదయాన్ని విడిచిపెట్టి వెళ్ళరు. రైట్? సో, అంత ప్రేమ, అంత కాన్సంట్రేషన్ అనేది మన పైన ఆయనకుంటుందనమాట. మనం ఏం చేసినా సరే వెళ్ళిపోరు. ఒక జీవికి అంత కెపాసిటీ ఉండదట. భగవంతుడు తనని వదిలేసి వెళ్ళిపోయే అంత కెపాసిటీ ఏ జీవికి ఉండదట. సో, అట్లాంటిది కృష్ణ అన్నమాట. సో, మనం ఎంత పాపాత్ములైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత నీచులమైనా సరే, ఎంత నికృష్టులైనా సరే, భగవంతుడు మనతో ఉంటారు. అయితే మనం మంచిగా అయ్యే కొద్దీ భగవంతుని అనుభూతి మనకి తెలుస్తుంది. మనము నికృష్టంగా, నీచంగా, హీనంగా బతికితే ఏమవుతుందంటే భగవంతుడు వదిలేసి వెళ్ళరు. కానీ భగవంతుడు ఉన్న అనుభూతి మనకి కలగదనమాట. రైట్? సో హీ లవ్స్ అస్ బట్ వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ హిస్ లవ్. ఆయన మనల్ని ప్రేమిస్తారు కానీ ఆయన ప్రేమ అనుభూతి మనకు జరగదు. మనం మంచిగా అయ్యే కొద్దీ ఆయన ప్రేమ అనుభూతి అనేది జరుగుతుందన్నమాట. మంచిగా లేకపోతే ఆయన ప్రేమ అనుభూతి అనేది జరగదు. సో కృష్ణ మనల్ని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళరు. సో అటువంటి కృష్ణ నామం మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి నన్ను ఇలా పైకెత్తుతారు, కొన్నిసార్లు కింద పడేసి తొక్కేస్తారు. కానీ కృష్ణ మాత్రం ఎప్పుడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళరు. నేను ఎంత పాపం చేసినా, ఎంత అపరాధం చేసినా నాతోనే ఉంటారు. సో ఆ కృష్ణ ఉంటే చాలు నాకు అనే ఫీలింగ్ అనేది మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుందని అంటే ఆటోమేటిక్గా మనకి ప్రశాంతత అనేది వస్తుంది. బికాజ్ ఎవరున్నా లేకపోయినా సరే ఈయనున్నారు అండ్ ఈయనుంటే సరిపోతుంది, ఇంకెవరు అవసరం లేదు అని అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఎప్పుడన్నా మీరు అంటే చాలాసార్లు ఏమవుతుంది అని అంటే మనం మంచిగా చేయాలని అనుకుంటాము, కానీ మనం మంచి అనేది వేరేళ్ళకి చెడులాగా అనిపించవచ్చు, వేరే వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు వీళ్ళైతే నన్ను జీవితంలో ఎప్పుడూ అపార్థం చేసుకోరు, నాతోనే ఉంటారు అని అనుకునే వాళ్ళు కూడా మనల్ని అపార్థం చేసుకున్నారనుకోండి, అప్పుడు బాధ ఎంతలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుందా లేదా? చాలా ఉంటుంది ప్రభుజీ. రైట్? చాలా సో ఎక్కువ. ఆ టైంలో మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఏమొస్తుంది తెలుసా? వీళ్ళందరూ నన్ను అపార్థం చేసుకున్నా సరే కృష్ణకి తెలుసు నేను ఎందుకు ఏది చేశాను, నేనేం ఆలోచించి చేశాను, అట్లీస్ట్ ఆయనన్నా నన్ను అపార్థం చేసుకోరు అనే నమ్మకము మనం కేవలం కృష్ణ పైన పెట్టగలము. అండ్ ఆ నమ్మకం పెట్టినప్పుడు చాంటింగ్ ద్వారా మనకు ఆ ప్రశాంతత అనేది వస్తుందన్నమాట. రైట్? సో ఎప్పటికైనా సరే ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మలేము. కొంచెం కొంచెం వరకు అందరినీ నమ్మొచ్చు, కానీ పూర్తిగా ఎవరిని నమ్మలేము. ఏదో రోజు ఎవరో ఒకళ్ళు వచ్చేసి మనల్ని ఏదో ఒక మాట అనేసి మన విలువ లేకుండా మనం ఏం చేసామో అంతా మర్చిపోయేలాగా ఏదన్నా చేయొచ్చు, ఏదన్నా అనొచ్చు. సో అందుకనే చాంటింగ్లో మనము రుచి పెంచుకోవడము, శ్రద్ధ పెంచుకోవడము, చాంటింగ్ని మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్గా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే ఈ మారుతున్న ప్రపంచంలో మనము ఫుట్బాల్ లాగా పైకి కిందికి అవుతూనే ఉంటాము. ఒకసారి హ్యాపీ, ఒకసారి సాడ్. ఎప్పుడు హ్యాపీయా, ఎప్పుడు సాడా అనేది మొత్తం ప్రపంచం పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మనం చాంటింగ్ జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తామో మనం కృష్ణ పైన డిపెండ్ అవుతాము. సో మనం చాంటింగ్ ఎలా చేయాలి? కృష్ణ, నేను నీ పైన డిపెండ్ అవుతున్నాను, ఎందుకంటే నీ పైన మాత్రమే నేను ఆధారపడగలను. వేరే ఎవరిపైన ఆధారపడినా సరే నాకు ఆ సేఫ్టీ అనేది, ఆ ప్రశాంతత అనేది దొరకదు. సో నీ పైన ఆధారపడితేనే దొరుకుతుంది అనే భావనతో మనం ఒకవేళ చాంటింగ్ చేసామనుకోండి, అప్పుడు చాంటింగ్లో నిజంగానే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ చాంటింగ్ అనేది బర్డన్ అనిపించదు. ఓ నాకు టైం లేదు, రైట్, నాకు అన్ని మాలలు చేయాలా, నాకు ఫోకస్ రావట్లేదు, నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అనేది ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకనంటే ప్రపంచంలో ఉండే నెగటివిటీని అంతా కూడా డైజెస్ట్ చేసుకొని మన నుంచి తీసేసేది హరినామం అన్నమాట. ఎప్పుడన్నా మీకు ఎక్స్పీరియన్స్ చేయండి, ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఏదన్నా మీకు బాగా నెగిటివ్గా అనిపిస్తుంది, బాగా బాధ కలిగించే విషయంని కృష్ణకి చెప్తూ, అండ్ కృష్ణ ఇవన్నీ వీళ్ళు ఇలాగే చేస్తుంటారు,
కానీ నువ్వైతే నాకెప్పుడూ అలా చెయ్యవు. సో, వీళ్ళపైన ఆధారపడడం కంటే నీపైనే ఆధారపడడం బెటర్ అనే భావనతో మీరు ఒక 2 మాలలు చేశారనుకోండి, ఆటోమేటిక్‌లీ మీకు కొంచెం బెటర్ అనిపిస్తుందనమాట. రైట్? బికాస్ కృష్ణ ప్రతిస్పందిస్తారు. మనం ఆయన దగ్గర వెళ్లి ఆయన షెల్టర్ తీసుకుంటే, ఆయన ఆశ్రయం తీసుకోవాలనుకుంటే, ఆయన పైన ఆధారపడాలనుకున్నప్పుడు, ఆ ప్రతిస్పందన అనేది మనం ఫీల్ అనేది అవ్వొచ్చనమాట. సో, మనం ఎప్పుడు కూడా హెల్ప్‌లెస్ కండిషన్‌లో మనకి కృష్ణ అనే దిక్కు అనే భావనతో, మంచి సాత్విక భావనతో మనము భగవంతుని నామజపం చేశామనుకోండి, అప్పుడు భగవంతుని ప్రేమ అనుభూతి అనేది జరుగుతుంది. ఆయన ప్రతిస్పందనని మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. యెస్! కృష్ణ నిజంగానే ఇది వింటున్నారు అండ్ కృష్ణ పైన నిజంగానే నేను డిపెండ్ అవ్వచ్చు అని మీకే ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుందనమాట. రైట్? సో, ఒకవేళ మనము అంతా నాకు తెలుసు, నాది నేనే చూసుకుంటాను అని అన్నారనుకోండి, అట్లాంటి మూడ్‌లో మనం చాంటింగ్ చేశామనుకోండి, మనకు అంత ప్రతిస్పందన, అనుభూతి అనేది జరగదు. కానీ జపం చేసేటప్పుడు కృష్ణ ఈ భవసాగరంలో ఈ దుఃఖ దోషాణాల నుంచి నువ్వు మాత్రమే నన్ను బయట తీయగలవు. రైట్? యాక్చువల్‌గా ఇంద్రతృప్తి చేయాలని నేను చాలా ప్లాన్ చేస్తుంటాను గానీ, ఆ ప్లాన్స్ అన్నీ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాయి. బాధపడుతూనే ఉంటాను. ఎవరైతే నన్ను బాగా చూసుకుంటారనుకుంటున్నానో లాస్ట్‌కి వాళ్ళే వచ్చి నాతోని ప్రాబ్లమ్ చేస్తారు, గొడవ చేస్తారు. ఇవన్నీ ఇట్లానే ఉంటాయి ఈ ప్రపంచంలో. ఇది దుఃఖాలయం అశాశ్వతం. దీని నుంచి బయటపడాలంటే నువ్వొక్కడివే దారి అనే భావనతో మనం చాంటింగ్ చేశామనుకోండి, అప్పుడు యాక్చువల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ అయితాం చాంటింగ్ యొక్క పవర్ ఏంటి అనేసి. సో, శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే, చాంటింగ్ అనేది ఒక చిన్న పిల్లాడి ఏడుపులాగా ఉండాలి. ఆ ఏడుపు ఎవరి కోసం? తల్లి కోసం పిల్లాడు ఏడుస్తుంటారు. సో, ఎప్పుడైతే మనం చూస్తాం గదా! చిన్న పిల్లలు బాగా గట్టిగా ఏడుస్తారో, అప్పుడు తల్లి రెస్పాన్స్ ఫాస్ట్‌గా ఉంటదా? స్లోగా ఉంటదా? చాలా ఫాస్ట్ గా ఉంటది ప్రభుజీ. ఫాస్ట్ గా ఉంటది ప్రభుజీ. రైట్? సో, అట్లాగే మనం గూడా చాంటింగ్ చేసేటప్పుడు ఆ భావన అనేది ఉండాల. ఏంటంటే, నువ్వు మాత్రమే నన్ను సేవ్ చేయగలవు అనే భావనతో మనము చాంటింగ్ చేశామనుకోండి, అప్పుడు అది మనం ఏడుపులాగా వెళ్ళి అది భగవంతుడికి తొందరగా కదిలిస్తుందనమాట. కానీ చాలాసార్లు మనం చాంటింగ్ ఎట్లా చేస్తామనంటే, నేను పెద్ద తోపు, నాకన్నీ తెలుసు, నేను అన్నీ చేసుకోగలను, నేను ఇది, నేను అది అనే భావనతో చేస్తూ ఉంటాం కాబట్టి, భగవంతుడు గారు ఏమంటారంటే, నువ్వు ఆల్రెడీ తోపు కదా, మరి నువ్వే చేసుకో అని అంటారు. కానీ మనం చాంటింగ్ చేసేటప్పుడు ఏమనుకోవాలి, నేను ఏమి చేయలేను, నువ్వు లేకుండా ఒక్క పని కూడా అవ్వదు. రైట్? ఒక్క శ్వాస కూడా సరిగ్గా పీల్చుకోలేను నేను. సో, నువ్వంతా నువ్వు ఇచ్చిందే, నీ వల్లనే నేను ఏదైనా మంచిది చేయగలుగుతున్నాను. అండ్ ఏదైతే చెడు జరుగుతుందో అది నా సొంత క్రెడిట్, కానీ ఏదైనా మంచి జరిగితే అది నీ క్రెడిట్ మాత్రమే అనే భావనతో మనం వెళ్ళామనుకోండి, అది నిజం కూడా. రైట్? అండ్ ఆ భావనతో వెళ్ళినప్పుడు కృష్ణ ప్రతిస్పందన అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనకి ఎక్స్‌పీరియన్స్ కూడా అవుతుందనమాట. సో, అలా మనము చేయడానికి ప్రయత్నించాలి. సో, ఒకసారి సూపర్‌సానిక్ విమానం అనేది, అంటే చాలా శాస్త్రవేత్తలు డిఫెన్స్‌లో సూపర్‌సానిక్ జెట్ ప్లేన్స్ అనేది తయారు చేస్తారనమాట. అవి ఎంత అంటే సౌండ్ కంటే, మన శబ్దం ఎంత వేగంతో వెళ్తుందో అంతకంటే వేగంగా ఆ వాహనాలు వెళ్తాయన్నమాట. సో, అలా ఒకసారి ఆ ఫ్లైట్ అనేది వెళ్ళినప్పుడు ఫాస్ట్‌గా ఆ ఎయిర్ ప్రెషర్ అనేది, చాలా ఒత్తిడి అనేది క్రియేట్ అయ్యి ఏమైందంటే, కింద ఉండే బిల్డింగ్ అద్దాలన్నీ పగిలిపోయినాయట. ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిందంటే, ఆ సౌండ్ వైబ్రేషన్‌కి, ఆ స్పీడ్‌కి, ఆ ప్రెషర్‌కి అద్దాలే పగిలిపోయినాయట. సో, భౌతికంగానే ఒక వాహనము వెళ్ళే వేగానికి, ఆ వాహనం చేసే శబ్దానికి, ఆ ఒత్తిడికి అద్దాలే పగిలిపోయాయంటే, ఇది స్పిరిచువల్ సౌండ్ వైబ్రేషన్. సో, మనం చాంటింగ్ అనేది ఆధ్యాత్మిక శబ్ద, సో, ఆ శబ్దము మన లోపలికి కరెక్ట్‌గా వినపడిందనుకోండి, మన లోపలుండే అనవసరమైన విషయాలు, అనర్థాలన్నీ పగిలిపోతాయన్నమాట. రైట్? బాగా గట్టిగా కూర్చొనున్నాయి గదా! మనల్ని ఆపేస్తున్నాయి. ఏం చేయాలన్నా సరే, ఆ గోడలు, ఆ అద్దాలు ఏదైతే ఉన్నాయో అవి పగిలిపోయే అవకాశాలున్నాయన్నమాట. సో, అందుకనే జపం చేసేటప్పుడు మనమేంటంటే, నా లోపల ఏదైతే అనర్థాలున్నాయో వాటిని దాటి, అధిగమించి నేను బయటకు రావాలి, వాటిపైన జయించాలి అనంటే, నువ్వు మాత్రమే చేయగలవు అనేసి మనం కృష్ణని ప్రార్థిస్తూ వాటిపైన ఆధారపడి మనం జపం చేశామనుకోండి, అప్పుడు మన అనర్థాల నుంచి బయటికి రావచ్చు. ఒకవేళ మీకు కోపం చాలా ఎక్కువ ఉందనుకోండి, జపం చేసేటప్పుడు ఫోకస్ చేయండి. నాకు కోపం చాలా ఎక్కువ ఉంది కృష్ణ. ఆ కోపం ఎందుకు ఉందంటే, నేనే బాస్ అని అనుకుంటాను, వీళ్ళు ఇలాగే చేయాలి, అలాగే చేయాలని అనుకుంటాను, వాళ్ళు చేయకపోతే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపంలో నేను మాట్లాడి ఇంకా పరిస్థితుల్ని దారుణంగా తయారు చేస్తున్నాను కానీ మంచి ఏం అవ్వట్లేదు. సో, ఈ కోపం నాకొద్దు. ఈ పనికిరాని అనవసరమైన కోపం నాకొద్దు. సో, ఈ కోపం పోవాలంటే, ఈ అనర్థ పోవాలంటే
నువ్వు మాత్రమే చేయగలవు అనేసి అలా ఫోకస్ చేస్తూ కూడా జపం చేసామనుకోండి, మన కోపం తగ్గే అవకాశం ఉంది. మన లోపల కామం ఎక్కువ ఉందనుకోండి, ఆ కామం తగ్గాలనేసి దాన్ని అధిగమించి మనం ముందుకెళ్ళాలి అనేసి మనం ప్రార్థన చేస్తూ కూడా జపం చేయొచ్చు. సో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, సో ఈ అనర్థాస్ మనల నుంచి వెళ్ళిపోవాలి. ఏదైతే బాగా బలంగా మనల్ని పీడిస్తుందో దాన్ని అధిగమించాలి, దాని నుంచి బయటపడాలని ప్రార్థన చేస్తూ కూడా మనం జపం అనేది చేయొచ్చు. రైట్. సో ఫస్ట్ ఏంటి, హెల్ప్లెస్ అయ్యి ఈ మొత్తం భవసాగరం నుంచి బయటపడడానికి, రైట్, ఈ జనాలు ఇచ్చే టార్చర్ నుంచి, వీళ్ళు చేసే మోసాల నుంచి, చీటింగ్ నుంచి బయటపడడానికి నువ్వు మాత్రమే దారి అనే భావనతో చేయొచ్చు. దాంతోపాటు ఇంకా కొంచెం స్పెసిఫిక్గా ఏం చేయొచ్చు, మన లోపల ఏదైతే అనర్థం ఉందో, రైట్, ఆ పర్టికులర్ కోపము, కామము, లోభము, దాన్ని అధిగమించడానికి కూడా మనం ప్రార్థన చేస్తూ జపం అనేది చేయొచ్చు. ఇంకా మూడోది ఏంటంటే గ్రాటిట్యూడ్తో కూడా చేయొచ్చు. ఒకవేళ జీవితంలో మనకి ఏదైనా మంచి జరిగింది, ఎవరైనా మంచి చేశారనుకోండి, నువ్వే వాళ్ళ రూపంలో వచ్చావు, నువ్వే ఆ సహాయం రూపంలో వచ్చావు అనే భావన పెట్టుకొని కూడా మనం జపం చేయాలి. రైట్. అప్పుడేమవుతుందనంటే జపం అనేది ఇంకా బాగా జరుగుతుంది. ఒకటేంటంటే నెగటివిటీ నుంచి బయటపడడానికి జపం అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ పాజిటివిటీని అప్రిషియేట్ చేయడానికి, మన జీవితంలో జరిగిన మంచి, అందరూ దుర్మార్గులు ఉండరు మన జీవితంలో, ఒకళ్ళిద్దరు మంచోళ్ళు కూడా ఉండొచ్చు. ఆ మంచోళ్ళు మన జీవితంలోకి రావడానికి, మనతో మంచిగా ఉండడానికి కారణము భగవంతుని కృప. రైట్. సో కృష్ణ నువ్వే పంపించావు వాళ్ళని, అండ్ నీ వల్లనే వాళ్ళు నాతో ఇంత చక్కగా ఉంటున్నారు, అండ్ వాళ్ళు మాట్లాడే మాటల వల్ల, వాళ్ళు చేసిన సహాయం వల్ల నేను ఎంతో కొంత ఇలా కొంచెం ప్రశాంతంగా బతకగలుగుతున్నాను. సో ఆ క్రెడిట్ అంతా నీదే. సో నేను నీకు కృతజ్ఞురాల్ని అనేసి మనం ఆ గ్రాటిట్యూడ్ అనేది చూపించామనుకోండి చాంటింగ్లో, సో అప్పుడు కూడా చాంటింగ్ అనేది రసవత్తరంగా అవుతుందన్నమాట. సో ఈ చాంటింగ్ అనేది మనకి చాలా మంచి టైం, యాక్చువల్గా మనము చాలా విషయాల నుంచి బయటపడడానికి, చాలా విషయాలపైన జయించడానికి. కానీ ఈ టైంని ఒకవేళ మనము కరెక్ట్గా యూటిలైజ్ చేయట్లేదు అనుకోండి, ఏదో నంబర్ చెప్పారు కదా, ఒక మాల చేయమన్నారు, 16 చేయమన్నారు అనేసి ఏదో పనిలాగా అవగొట్టేద్దాం అనే దాంట్లో ఉన్నారనుకోండి, మిగతా టైం రోజులో ఏదైతే ఉంటుందో అక్కడ మీకు ప్రాబ్లమ్స్ అనేది అవుతాయి అన్నమాట. మనం ఫోన్కి ప్రాపర్గా ఛార్జింగ్ చేసామనుకోండి, రోజంతా ఛార్జింగ్ అనేది వస్తుంది, ప్రాబ్లం ఉండదు. రైట్. అదే ఆ ఛార్జింగ్ పెట్టడంలోనే బద్ధకం చూపించాము, కొంచెం 10 నిమిషాలు పెట్టేసి తీసేసాం, సరేలే 30% అయింది కదా, 40 అయింది కదా, చాలు కదా అనేసి వెళ్ళామనుకోండి, ఊరికే కంగారు పడాలా లేదా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుందేమో, బ్యాటరీ డౌన్ అయిపోతుంది అనేసి. ఎస్ ఆర్ నో? ఎస్ ప్రభుజీ. అదే ప్రాపర్గా దానికి 100% చేశారు, ఆ 100% జరిగేటప్పుడు కూడా మీరు ఫోన్ వాడకుండా చక్కగా దాన్ని వదిలేశారనుకోండి, అప్పుడు రోజంతా అది మనకి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మనం చాంటింగ్ చేసేటప్పుడు కూడా, అది ఏ టైం అన్నా అవ్వని, పొద్దున అవ్వని, మధ్యాహ్నం అవ్వని, సాయంత్రం అవ్వని, జపం చేసే ముందు క్లారిటీ ఉండాలి. దీనివల్ల నేను అన్నిటితో డీల్ చేయగలను. సో ఇదొక్కటి నేను కరెక్ట్గా చేశానంటే మిగతా అన్నిట్లో నేను కరెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని నేను కరెక్ట్గా చేయాలి. అండ్ నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో, నాకు ఏదైతే గ్రాటిట్యూడ్ చూపించాలని ఉందో, నేను దేని నుంచి అయితే బయటపడాలనుకుంటున్నానో, వీటన్నిటికీ ఈ నామం అనేది నాకు హెల్ప్ చేస్తుంది అనే ఉద్దేశం పెట్టుకొని, అట్లాంటి భావన పెట్టుకొని చేశారనుకోండి, మీకు జపం చేయాలని కూడా అనిపిస్తుంది, జపం వల్ల లాభం కూడా కనిపిస్తుంది. అండ్ మీ మిగతా టైం కూడా ఎప్పుడైతే జపం చేయట్లేదో ఆ టైంలో మీరు కరెక్ట్గా డీల్ కూడా చేస్తారు మనుషులతో. శ్రీల రూప గోస్వామి అంటారు, ఇఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్ చాంటింగ్, యువర్ డీలింగ్స్ విల్ బీ గుడ్. అండ్ ఈవెన్ రివర్స్ కూడా కరెక్టే. మనం రోజంతా చక్కగా ఉన్నాం అనుకోండి, చాంటింగ్ చేసేటప్పుడు కూడా ఇంకా తొందరగా శ్రద్ధ అనేది చూపించవచ్చు, చాలా ఫోకస్తో చేయొచ్చు. రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాంటింగ్ మనం ఎందుకు చేస్తున్నాము, చాంటింగ్ నుంచి మనం ఏమేమి చేయగలము అనే అవగాహన తెచ్చుకొని చాంటింగ్ చేయాలి. అండ్ ఆ చాంటింగ్ చేసిన తర్వాత మనం ఏదైతే పవర్ తెచ్చుకున్నామో, ఏదైతే ప్రశాంతత తెచ్చుకున్నామో, దాన్ని రోజంతా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలా చేస్తూ పోయామనుకోండి, కొన్ని రోజుల తర్వాత చాంటింగ్ కూడా చాలా బాగా చేస్తాము, వేరే వాళ్ళతో మన డీలింగ్స్ కూడా బాగా ఉంటాయి, అండ్ అలా మన లైఫ్ అనేది చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ స్టిల్ వి విల్ బీ కూల్ అనమాట. సో ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి ప్రభావం పడి మనం ప్రెషర్ తీసుకోవడం, యాంగ్జైటీ, స్ట్రెస్ తీసుకోవడం అనేది జరగదు. ఓకే, ప్రాబ్లం ఉంది, చూద్దాం ఏం చేద్దాం అనేసి మనం దానికి కరెక్టివ్ యాక్షన్స్ కూడా మనము తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇవి కొన్ని పాయింట్స్ అన్నమాట. హెల్ప్లెస్గా ఉండడం,
ఏడవాలి మనం, కృష్ణ హెల్ప్ కావాలి అనేసి, ఆయన పైన డిపెండ్ అవ్వాలి. రెండోది, మన లోపల ఏదైనా ప్రాబ్లం నడుస్తుంది, ఆ ప్రాబ్లం నుంచి, ఆ అనర్థం నుంచి, కోపం, క్రోధం ఏదైతే ఉందో, కామం, వీటి నుంచి బయటపడడం కోసము మనము కృష్ణ హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ మూడోది ఏంటంటే గ్రాటిట్యూడ్ చూపించడానికి, మన జీవితంలో ఏదైనా మంచి జరిగితే అది కృష్ణ వల్ల జరుగుతుంది అని ఆ గ్రాటిట్యూడ్ చూపించడానికి చేయొచ్చు. రైట్. సో ఇది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మీరు రెగ్యులర్గా ఇప్పుడు నేను చెప్పినట్టు పాయింట్స్ ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక నెల 2 నెలల తర్వాత మీకే అర్థమైపోతుంది. బాగా గొడవ పడ్డారు, బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యారు, దాని తర్వాత చాటింగ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అనిపిస్తుంది ఎందుకు అనవసరంగా గొడవ పడ్డాను, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నాను, అసలు ఏముంది ఇందులో. బికాజ్ మైండ్ ఏం చేస్తుంది అని అంటే విషయాల్ని పెద్ద చేసి పెడుతుంది, చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా పెద్దగా చేసి పెడుతుంది అనమాట. ఎంత పెద్దగా చేసి పెడుతుంది అని అంటే ఇంకా అది తప్ప జీవితంలో ఏం లేదు అనుకునేలాగా. చాంటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందని అంటే ఆ విషయం చిన్నగా అయిపోతుంది. బికాస్ ఆ చాంటింగ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది అన్నిటికంటే పెద్ద కృష్ణ, అండ్ ఆయన ముందు ఏదైనా చిన్నదే, అండ్ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఆయన ముందు చిన్నదే అనే భావన మనకు కలుగుతుంది. కాబట్టి మైండ్ ఏదైతే పెద్దగా చేసి పెట్టిందో చాంటింగ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది. అండ్ చిన్నగా అయిపోతే మనకి డీల్ చేయడానికి ధైర్యం కూడా వస్తుంది, మనం డీల్ కూడా చేయగలం. కానీ పెద్దగా చేసి పెట్టారనుకోండి, అప్పుడు మనం దాన్ని డీల్ చేయలేమనే ఒప్పేసుకుంటాం మనం. సో నిన్న కూడా మిదానీలో లెక్చర్ ఇచ్చేటప్పుడు చెప్పానన్నమాట, మన అందరికీ ఏదైతే జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకునే కెపాసిటీ మనకి ఉంటుంది. అట్లీస్ట్ పూర్తిగా సాల్వ్ చేసే కెపాసిటీ లేకపోయినా ఎక్కడి నుంచి హెల్ప్ తీసుకుంటే, ఎవరి హెల్ప్ తీసుకుంటే అది సాల్వ్ అవుతుందో మనకి తెలుస్తుంది. మనం ఆ హెల్ప్ కూడా తీసుకోగలము. భగవంతుడు అనుకోండి, భగవంతుని ప్రతినిధులు అనుకోండి, వేరే వాళ్ళు అనుకోండి. సో ఆ ప్రాబ్లంకి కావాల్సింది మనము చేయగలము. కానీ మనస్సు ఆ ప్రాబ్లమ్ని ఎంత పెద్దగా చేసి పెడుతుంది అని అంటే మన చేతనలో మనం ఫిక్స్ అయిపోతాం అన్నమాట, ఇది చాలా పెద్దది, నా వల్ల కాదు, అండ్ ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవ్వదు, ఇది ఇలాగే ఉంటుంది అని అనుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైతే చాంటింగ్ చేస్తామో అప్పుడు మన ఫీలింగ్ అనేది చేంజ్ అవుతుంది. లేదు, చేయొచ్చేమో, సాల్వ్ చేయొచ్చేమో. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లైఫ్లో, అవి సాల్వ్ అవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి 60 దాటిన తర్వాత, అవి సాల్వ్ అవ్వవు. సో వాటిని గురించి ఏం చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. ఇదంతే, ఇంకా శరీరం అన్నాక అన్నీ ఒకేలాగా పనిచేస్తాయా అన్ని వేళలా, లేదు కదా. దాని సర్వీస్ అయిపోతే ఇంకా అంతే అది. సో దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. సో ఏ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయగలమో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ మనకి ఉంది అని మనం తెలుసుకుంటాం చాంటింగ్ చేసేటప్పుడు. ఏ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయలేమో, దానికి సొల్యూషన్ లేదో, దానిని యాక్సెప్ట్ చేసే, స్వీకరించే కెపాసిటీ మనకు వస్తుంది. రైట్. సో సాల్వ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉందని తెలుస్తుంది, సాల్వ్ చేస్తాము. ఏదైతే సాల్వ్ చేయలేమో వాటిని స్వీకరించే కెపాసిటీ అనేది కూడా మనకి వస్తుందన్నమాట. సో బేసిక్గా మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి అని అంటే వాటిని ఎంత మోతాదులో చూడాలి, వాటిని ఎంత సీరియస్గా తీసుకోవాలో అంత తీసుకోకుండా అతిగా ఆలోచించడం వల్ల, అతిగా కంగారు పడడం వల్లనే మన లైఫ్లో ప్రశాంతత అనేది కోల్పోతాం. చాంటింగ్ చేసేటప్పుడు మనకి తెలిసిపోతుంది ప్రాబ్లం సైజ్ ఇంత చెప్తుంది మనసు, కానీ అది ఇంత కాదు, ఇంతనే. నా దగ్గర కెపాసిటీ ఇంతే ఉందని మనస్సు చెప్తుంది, కానీ యాక్చువల్గా నా దగ్గర కెపాసిటీ చాలా ఉంది. రైట్. కృష్ణ పెద్ద, ప్రాబ్లం చిన్న. మనం కూడా ప్రాబ్లం కంటే పెద్దవాళ్ళము, ప్రాబ్లం చిన్నది. ఈ విషయాలు మనకి చాంటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది. మీరు చక్కగా 16 మాలలు రోజు చేశారనుకోండి, మీకు యాక్చువల్గా లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరే ప్రాబ్లం తీసుకొచ్చినా పర్లేదు, డీల్ చేయొచ్చు అనే ధైర్యం అనేది వస్తుంది అనమాట. అదే మీరు చాంటింగ్ సరిగ్గా చేయట్లేదు అనుకోండి, లైఫ్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు హ్యాండిల్ చేయలేను అని అనిపిస్తుంది. అండ్ దానికి పైగా మనసు ఇంకేం చెప్తుంది తెలుసా, ఇన్ని రోజుల నుంచి భక్తి చేస్తున్నావు, ఇంత కంగారు పడితే ఇంకేం లాభం అనేసి ఇంకా అదే మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ని పెద్దగా చూపించేసి కంగారు పెడుతుంది. కంగారు పెట్టిన తర్వాత కంగారు పడితే ఏమని చెప్తుందంటే, నువ్వు ఇంత భక్తి చేసి ఇంకా కంగారు పడితే లాభం ఏంటి, ఇంకెందుకు ఆ భక్తి అని చెప్తుంది అనమాట. సో మొత్తానికి మనకి ఏమీ చెయ్యకుండా నిస్సహాయరాలుగా మనల్ని తయారు చేస్తుంది అనమాట. సో మనం అందరం చూస్తూ ఉంటాం కదా, కొందరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, కానీ మనస్సు మనందరినీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ చేయగలదు. సో అట్లా హ్యాండిక్యాప్డ్ కాకుండా మనం ఉండాలి అని అంటే చాంటింగ్ అనేది సరిగ్గా చేయాలి. అండ్ ఆ చాంటింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను కొన్ని చెప్పాను కదా, అట్లా మనకి శిక్షాష్టకంలో, కేవలాష్టకంలో, ఇంకా మిగతా లెక్చర్స్లో చాలా చెప్పాను చాంటింగ్ గురించి. సో మీరు అవి కూడా కావాలంటే ఆ పాయింట్స్ కూడా విని అవి కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ మనం భగవద్గీత, భాగవతం నేర్చుకోవడంతో పాటు
ఈ జపం గురించి కూడా హరినామం మహిమ గురించి హరినామం అనేది ఎలా చేయాలనే విషయాలు కూడా నేర్చుకుంటూ ఉంటే ఏమవుతుంది అని అంటే మన ఏబిసిడి అనేది సింక్లో ఉంటుంది. అసోసియేషను, బుక్స్, చాంటింగ్, డైట్ ఇవన్నీ సింక్లో ఉంటాయన్నమాట. లేకపోతే ఏమవుతుంది అని అంటే మనం చాంటింగ్ సరిగ్గా చేయలేము. అండ్ చాంటింగ్ సరిగ్గా చేయలేనప్పుడు మనకి ఈవెన్ శాస్త్రాలు చదివినా అంతగా అర్థం కావు. ఆల్రెడీ ఏదో యాంగ్జైటీలో ఏదో స్ట్రెస్లో ఉన్నాం కాబట్టి దాంతో బుక్ చదివితే క్లాస్ విన్నా సరే పెద్దగా అర్థం కావన్నమాట. సో చాంటింగ్ చక్కగా చేస్తున్నాం అనుకోండి, ఏది ఎక్కడ ఎట్లా ఫోకస్ పెట్టాలని తెలుస్తుంది, దేన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి, దేన్ని ఇగ్నోర్ చేయాలి, అవన్నీ విషయాలు తెలుస్తుంటాయి కాబట్టి మన అండర్స్టాండింగ్ క్లియర్గా ఉంటుంది. మనం చదివినా విన్నా సరే అవి మనకి బాగా గుర్తు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్ చాంటింగ్ చక్కగా చేయడం వల్ల. సో చాలామందికి చాంటింగ్ ఇంపార్టెన్స్ తెలియదు కాబట్టి వాళ్ళు చేయరు. చాంటింగ్ శ్రద్ధగా చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో తెలియదు కాబట్టి శ్రద్ధగా చేయరన్నమాట. శ్రీల రాధానాథ్ స్వామి మహారాజ్ని ఒకసారి అడిగారనమాట, మీ వ్యాస పూజకి అంటే ఎవరిదైతే మహారాజులు ఉంటారో గురువులు ఉంటారో వాళ్ళ బర్త్డేని వ్యాస పూజ అని అంటారనమాట. ఎందుకంటే వాళ్ళు వ్యాస భగవానుని ప్రతినిధులు కాబట్టి వాళ్ళ జన్మదినాన్ని వ్యాస పూజ అని అంటామన్నమాట. సో ఆ వ్యాస పూజ రోజు ఆఫరింగ్ ఇస్తారు. ఆఫరింగ్ అంటే మన నుంచి ఏదన్నా మనం సమర్పించుకోవడం. సో కొందరు ప్రసాదం అనేది తీసుకొని వస్తారు, రైట్. అండ్ కొందరేమో లెటర్ రాసుకొని గ్రాటిట్యూడ్ నోట్, కృతజ్ఞతా పత్రం అనేది రాసుకొని వస్తారు. గురు మహారాజ్ మాకు ఏమేమి చేశారు, ఆయన వల్ల మా జీవితం ఎంత మారింది అనేసి అట్లా కొందరు చెప్తూ ఉంటారు. సో ఇది ఆఫరింగ్ అంటారనమాట. సో సార్ అడిగారు, వాట్ ఈస్ ద బెస్ట్ ఆఫరింగ్ దట్ వీ కెన్ గివ్ యూ? సో మీకు అత్యున్నత ఆఫరింగ్ ఏదైతే ఉందో ఏం సమర్పించుకోగలము మేము మీకు అని అడిగినప్పుడు పరమ పూజ్య రాధానాథ్ స్వామి మహారాజ్ ఏమన్నారంటే, మీరు 16 మాలలు శ్రద్ధగా అంటే అటెంటివ్గా చేశారనుకోండి, అంతకంటే గొప్ప గిఫ్ట్ మీరు నాకు ఇచ్చేది సమర్పించుకునేది ఏం లేదని అన్నారు. సో మనము చాలామంది గురు మహారాజ్ అంటే వాళ్ళ గురువు ఫోటో పెట్టుకొని కూడా ముందు పెట్టుకొని కూడా జపం చేస్తూ ఉంటారనమాట. సో ఈ 16 మాలలు చక్కగా చేస్తే మనము, రైట్, మనం యాక్చువల్గా గురువుకి చాలా కృతజ్ఞత చెప్తున్నట్టు, ఆయనకి మంచి గిఫ్ట్ అనేది ఇస్తున్నట్టు. ఎందుకంటే ఆ 16 మాలలు మనం చక్కగా చేసామనుకోండి, మనం బాగుపడతాము, మనతో ఉండేవాళ్ళు బాగుపడతారు, మనం భగవద్ధామానికి వెళ్తాము, మనతో ఉండేవాళ్ళు కూడా భగవద్ధామానికి వెళ్ళగలరు. మొత్తానికి గురువు పని ఏంటి, ఇక్కడ భౌతిక జగత్తులో మనం ఏదైతే ఈ క్లేశాల్లో ఈ కష్టాల్లో ఉన్నామో దీని నుంచి బయట తీయడమే గురువు పని. సో అది మనము ఆయన కృపతో ఆయనని కష్టపెట్టకుండా మనం చక్కగా చాంటింగ్ చేసి బయటపడ్డాం అనుకోండి, అదే బెస్ట్ కదా. ఇప్పుడు ఒక తండ్రికి మనము బెస్ట్ ఏమి ఇవ్వగలం పిల్లలు అని అంటే, మన కాళ్ళపైన మనం నిలబడి ఆయనని ఇబ్బంది పెట్టకపోతే అది మంచి గిఫ్టా కాదా? మంచి గిఫ్టే ప్రభుజీ. ప్రభుజీ. Yes, రైట్. సో మనము సరిగ్గా చాంటింగ్ చేయక మన లైఫ్లో స్ట్రెస్ ఫీల్ అయ్యి యాంగ్జైటీతో ఉండి డిప్రెషన్తో ఉండి బాధలు పడుతూ ఇదే జన్మ మృత్యు జరా వ్యాధిలో పదే పదే ఉన్నామనుకోండి, అప్పుడు గురువుకి చాలా బాధేస్తుంది, వీళ్ళని ఎట్లా తీయాలి అని పాపం ఆయన కంగారుతో ఉంటారు. అదే మనం చక్కగా చాంటింగ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది, ఓ ఈ మాతాజీ ఏం పర్లేదు చక్కగా చాంటింగ్ చేస్తుంది, తొందరగా భగవంతుని కృపతో బయటపడిపోతుంది, ఈమె గురించి నేను పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, రైట్. సో మనము గురువు మనల్ని మెచ్చుకునేలాగా గొప్ప పని చేసినా చెయ్యకపోయినా సరే అట్లీస్ట్ మనం నామజపం అనేది చాలా శ్రద్ధగా చేసాం, ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చామనుకోండి, ఏంటంటే నేను కృష్ణని కరెక్ట్గానే పట్టుకున్నాను, త్వరలోనే ఈ భవసాగరం నుంచి బయటపడతాను అనే కాన్ఫిడెన్స్ మనం గురు మహారాజ్కి ఇచ్చామనుకోండి, హీల్ బీ రిలీవ్డ్, రైట్. ఎందుకంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, మా పెద్దోడిది నాకు టెన్షన్ లేదండి, వాడు బాగా చదువుతున్నాడు, వాడిది వాడు చూసుకోగలడు, ఈ చిన్నోడు ఉన్నాడు వీడి గురించే నా మొత్తం టెన్షన్ అంతా. ఇట్లా మాట్లాడడం విన్నారా లేదా? విన్నా. yes, ప్రభుజీ. విన్నాం విన్నాం ప్రభుజీ. ప్రభుజీ, విన్నాం. రైట్. సో మన గురు మహారాజ్ కూడా ఆయన శిష్యుల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏ జాబితాలో రావాలి, పెద్దోడి జాబితాలో రావాలా చిన్నోడి జాబితాలో రావాలా? పెద్దోడి జాబితాలో పెద్దోడి రావాలి ప్రభుజీ. పెద్దవాడి జాబితా. రైట్. పర్లేదు, ఆ మాతాజీ ఆ ప్రభుజీ దే ఆర్ గుడ్ ఇనఫ్, వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు, భగవంతుని కృపతో వాళ్ళు తొందరగానే వెళ్ళిపోతారులే, వాళ్ళతో ఏం లేదు. వీళ్ళతోనే కొంచెం ప్రాబ్లం, వీళ్ళకి ప్రతి చిన్న చిన్న దాంట్లో ఏదో ఒక ఇష్యూ నడుస్తూ ఉంటుంది. చాంటింగ్ సరిగా చేయంటే చేయరు, బుక్స్ చదవమంటే చదవరు, మంచిగా సత్సంగాలకి రండి నోట్స్ రాసుకోండి చెప్పింది ఇంప్లిమెంట్ చేయండి అంటే చేయరు. వీళ్ళ గురించి ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు, రైట్. సో మంచి ఆఫరింగ్ ఏంటి గురు మహారాజ్కి ఇచ్చేది, మన గురువుకి ఇచ్చేది ఏంటంటే వాళ్ళు ఇచ్చింది మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం, అండ్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మన 16 మాలలు అనేది అటెంటివ్గా చేయడం అనమాట.
ఇక్కడే మనము కాంప్రమైజ్ అయ్యామనుకోండి, మిగతా చోట ఇంకా మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ ఏం చేయలేము. రైట్? మనిషికి ఊపిరే సరిగ్గా ఆడట్లేదనుకోండి, బొక్కలు, నరాలు అన్నీ బావున్నా, బాలేకపోయినా బతికే ఛాన్స్ తక్కువుందా? ఎక్కువుంటుందా? తక్కువే తక్కువ ఉంటుంది. ఉంటుంది. రైట్? సో, ఊపిరి బానే నడుస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్, ఊపిరితిత్తులు బానే ఉన్నాయి, గుండె బానే కొట్టుకుంటుందనుకోండి, ఫ్రాక్చర్ అయినా, ఏదైనా దెబ్బయినా పర్లేదులే, కొంచెం కొన్ని రోజులైతే మానుకుందిలే, గాయం మానుతుంది, బెటర్‌గా అయిపోతారులే అనేసి మనకు హోప్ ఉంటుంది. కానీ అసలు ఊపిరే సరిగ్గా ఆడట్లేదనుకోండి, దెన్ ఇంకా హోప్ అనేది ఉండదు. సో, మనం చాంటింగే సరిగ్గా చేయట్లేదనుకోండి, భక్తిలో ఇంకా మనం ముందుకెళ్ళడం, స్థిరంగా ఉండడం, భగవద్ధామానికెళ్ళడం అనేది డౌట్‌ఫుల్లే. చాంటింగ్ బాగా చేస్తున్నాం అనుకోండి, మిగతాయన్నీ మెల్లమెల్లగా సెట్ అయిపోతాయి. దానికి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. బికాస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చాంటింగే సెట్ కాదు. రైట్? కొందరు ఉంటారు క్లాసులు బాగానే వింటారు. రైట్? సేవలు కూడా వస్తుంటారు. కానీ వాళ్ళ చాంటింగ్ సరిగ్గా ఉండదు. రైట్? సో, మనం చాంటింగ్‌ని బాగా ఫోకస్ చేసి చక్కగా చేయడానికి ట్రై చేయాలి. అది చాలా సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మన శ్రమ అనేది మాత్రం మనం చాలా శ్రద్ధగా పెట్టాలి. అండ్ భగవంతుడి ఇచ్ఛతో, భగవంతుని కృపతో అది ఏ రోజు మనకి నామరుచి వస్తుందో, ఫుల్‌గా అటెంటివ్ అయిపోతామో, అది ఆయన చేతిలో ఉంది. కానీ మనం ఏంటంటే, మన ప్రయత్నం అనేది గట్టిగా ఉండాలి. బికాజ్ భగవంతుడు చాలా ఏళ్ళు మనల్ని టెస్ట్ చేయొచ్చు. కానీ దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా మనకి ఎంత రుచిని, ఎంత కృపని ఇవ్వచ్చు అనంటే, మనం పడిన కష్టమంతా మనకి ఏమనిపించదనమాట. ఓహ్! ఇంత కృప కోసమే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డానా? అసలిది కష్టమే కాదు అనేసి మనకనిపిస్తుందనమాట. సో, ఎప్పుడైనా సరే భగవంతుడు ప్రతిస్పందించినప్పుడు మన కష్టాలన్నీ మనం ఈజీగా మర్చిపోవచ్చు. అంత అద్భుతంగా ప్రతిస్పందిస్తారనమాట. సో, ఆ ప్రతిస్పందనని మనం మిస్ కాకూడదు అనంటే చాంటింగ్ బాగా అనేది చేయాలి మనం. రైట్? సో, ఈరోజు నుంచి మీరు చేసే ప్రతి మాలలో ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని చేయడానికి ప్రయత్నించండి. అంత ఈజీ కాదు. రైట్? మాక్సిమం మనల్ని మాయాదేవి ట్రాప్‌లో పడేసేది చాంటింగ్ టైంలోనే. రైట్? ఎందుకంటే ఇది సరిగ్గా చేసుకుంటే మీరు అన్నీ సరిగ్గా చేసుకోగలరు. రైట్? ఎప్పుడన్నా మనం క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు వైటో, బ్లాక్ కొడుతూ ఉంటే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ రెడ్ పడిన తర్వాత బ్లాక్, వైట్ కొట్టాలంటే డిస్టర్బ్ చేస్తారా లేదా? చేస్తారు ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఎందుకు? మనం గెలవకూడదని. విన్ అవుతామేమో అని. ఎగ్జాక్ట్‌లీ. సో, చాంటింగ్ చేస్తే మనం విన్ అయిపోతాం సరిగ్గా. కాబట్టే అక్కడే ఎక్కువొస్తది. అందరూ అంటారనమాట, "బానే ఉంది ప్రభు, క్లాసులు బానే వింటాను, అప్పుడప్పుడు బుక్స్ కూడా చదువుతా, కానీ ఈ చాంటింగ్ అన్నసరికి నాకు ఏవేవో ఆలోచనలొస్తుంటాయి." ఎందుకొస్తున్నాయి? బికాస్ మీరు రెడ్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. మీరు విన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని విన్ కాకుండా చేయాలి. మరెందుకు భగవంతుడు మనం విన్ అయితే కొందరు అడుగుతారనమాట. ఎందుకు ఈ మాయాదేవిని పెట్టేసి భగవంతుడి బహిరంగ శక్తి మనకి ఎందుకు టెస్టులు పెడుతుంది? భగవంతుడు ఎందుకు పరీక్ష పెట్టాలి? ఆయన మనల్ని ప్రేమిస్తే నిజంగానే మనకి ఏం కష్టాలు లేకుండా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి గదా! అనేసి అంటారనమాట. యాక్చువల్‌గా ఆయన మనల్ని ఏ కష్టపెట్టకుండా ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలరు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే అలా ఎళ్తే మనం ఆయన దగ్గర ఉంటామనే గ్యారంటీ లేదు. అవును. అక్కడ యాహ్! కూడా మళ్ళీ ఇలాగే చేస్తాం గదా! ఎగ్జాక్ట్‌లీ. సో, మనము నిజంగానే ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నామని ప్రూవ్ చేసిన తర్వాత ఆయన తీసుకెళ్లారనుకోండి, ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటామని గ్యారంటీ ఉంటది. కానీ మనకి ఈజీగా ఏదైనా ఇచ్చాం, మనకి వాట్ కమ్స్ ఈజీ గోస్ ఈజీ అంటారు. ఈజీగా ఏదైనా దొరికిందనుకోండి, అది ఈజీగా పోతది గూడా. అదే కష్టపడి ఏదైనా తెచ్చుకున్నామనుకోండి, అది మనతోనే ఉంటది. రైట్? సో, మనం చూస్తుంటాం గదా! ఇప్పుడు కొందరికి ఆహ్, ఆర్థిక పరిస్థితి అనేది బావుండదు. కానీ వాళ్ళకి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళు చాలా కష్టపడి చదువుతారు. రైట్? వాళ్ళకి ఏదో బుక్ దొరికినా, ఏదైనా నోట్స్ దొరికినా, ఏదైనా స్కూల్‌లో అడ్మిషన్ దొరికినా చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ కొందరుంటారు, వాళ్ళు ఆర్థికంగా బావుంటారు కాబట్టి పెద్ద పెద్ద స్కూల్స్‌లో ఏసినా సరే, చదువు తప్ప మిగతా అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటది వాళ్ళకి. ఎందుకు అనంటే ఈజీగా దొరికింది కదా ఎడ్యుకేషన్. రైట్? ఏది కావాలన్నా ఈజీగా దొరుకుతుంది కాబట్టి విలువ లేదనమాట. సో, సిమిలర్‌లీ భగవంతుడు కూడా మనకి ఈజీగా దొరికారనుకోండి, విలువ ఇవ్వమనమాట. రైట్? ఇప్పటికీ చూడండి, మీకు ఏదైతే సత్సంగం దొరుకుతుందో, ఈ క్లాసెస్ దొరుకుతున్నాయో, ఇవన్నీ కూడా మీరు ఒకవేళ గ్రాంటెడ్‌గా తీసుకున్నారనుకోండి, ఇవి కూడా మీ నుంచి వెళ్ళిపోతాయి. రైట్? సో, ఇవి ఏదైతే దొరికినాయో వాటిని అపురూపంగా చూసుకున్నారు, కష్టపడ్డారనుకోండి, అవి మీతోనే ఉంటాయి. లేదు అంటే మెల్లమెల్లగా మీ నుంచి ఇవన్నీ దూరం అయిపోతాయన్నమాట. సో, అందుకనే భగవంతుడు కూడా ఎందుకు టెస్ట్ చేస్తారంటే, చూద్దాం నిజంగానే వీళ్ళకి రావాలని ఉందా? లేదా భౌతిక జగత్తులోనే ప్రేమ ఉందా? ఇప్పుడు సినిమా ఎప్పుడు బాగా హిట్ అవుతుందండి? హీరో గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? విలన్ వీక్‌గా ఉన్నప్పుడా? విలన్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడా? విలన్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు.
రైట్. విలన్ స్ట్రాంగ్‌గా ఉంటాడు. వాళ్ళ కూతురిని ప్రేమించినందుకు హీరోని చితకబాదుతా ఉంటాడు. 4 దెబ్బలు పడగానే హీరో, లేదండి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. ఈ చిన్న ఇంత ప్రేమ కోసం ఇంత రిస్క్ ఎందుకు? ఇంత దెబ్బలు నేనెందుకు తినాలి? నాకు అవసరమే లేదు అని అన్నాడనుకోండి. అది ప్రేమ అవుతదా? అవదు ప్రేమ ప్రభుజీ. సినిమా హిట్ కూడా అవ్వదు. అవ్వదు. రైట్. వాడికి 30 పోట్లు పొడిచిన కత్తితో 100 బుల్లెట్లు వాడి బాడీలో దిగిన, రక్తం మొత్తం గారిపోయిన వాడు ఆ అమ్మాయే కావాలనుకోవాలి. అప్పుడు ఈ విలన్ ఏమంటాడంటే, యెస్ వీడు నిజంగానే ప్రేమిస్తున్నాడు, వీడికి ఏం కాదు అనేసి. అప్పుడు కూడా మనం అప్రిషియేట్ చేస్తాం. అసలు హీరో చూడు మొత్తం రక్తం ధారపోసైనా సరే ప్రేమ కోసం ఎంత నిలబడ్డాడనేసి అనుకుంటారు. సో సిమిలర్లీ ఆ విలన్ ఎవరు అని అంటే మాయాదేవిని పంపిస్తారు కృష్ణ. రైట్. సో ఆ విలన్ యాక్చువల్గా ఇప్పుడు మనకి సినిమాలో ఏదైతే విలన్ ఉంటారో వాళ్ళు నిజ జీవితంలో కూడా విలనేనా? కాదు నో ప్రభుజీ, ఆ ప్రభుజీ. రోల్ అంతే. ఆ రోల్ అంతే. సో సిమిలర్లీ మాయాదేవి రోల్ అది ఏంటంటే తన ఈ సర్వీస్ చేయాలి. రైట్. కాబట్టి మనం మాయాదేవిని నెగిటివ్గా చూపించినా సరే, మనం నిన్న క్లాస్లో అదే టాపిక్ వచ్చింది కదా, మాయాదేవిని నెగిటివ్గా చూపించినా సరే ఆమెది రోల్ కాబట్టి అది నెగిటివ్ ఉంది, కానీ షీఈ్ నాట్ నెగిటివ్, షీఈ్ ఆల్సో ఎ డివోటీ అనమాట. రైట్. సో మనం కూడా నిరూపించాలి. చాలా దెబ్బలు పడతాయి మనకి. ఓకే. మనం జపం చేయడం స్టార్ట్ చేసిన తర్వాతనే ఈవెన్ మనకి నచ్చేవాళ్ళు కూడా, మనమంటే నచ్చేవాళ్ళు కూడా మన పైన కంప్లైంట్ చేస్తారు. ఏంది ఊరికే నువ్వు జపం చేస్తూ ఉంటావు, నీ సినిమాకి రమ్మంటే రావట్లేదు, నువ్వు ఇది తిందాం అది తాగుదాం అంటే రావట్లేదు, ఏమో ఈ మధ్య నువ్వు మారిపోయావు ఈ జపం చేయడం వల్ల. సో ఎవరైతే మనల్ని బాగా చూసుకునే వాళ్ళో జపం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచే విమర్శలు రావడం స్టార్ట్ అయిన తర్వాత మనకు అనిపిస్తుంది, యాక్చువల్గా జపం చేస్తే లైఫ్ బాగా అవుతుంది అనుకుంటున్నాను కానీ ఇవన్నీ అవుతున్నాయి ఏంటి అంటే, నేను ఇప్పుడు జపం చేయాలా లేదా అని డౌట్లో పడిపోతారనమాట. సో ఇదేంటి టెస్ట్ అనమాట. ఓకే. అంటే వీళ్ళు నీతో బాగాలేకపోతే జపం వదిలేస్తావా అంటే నేను నీకు ఇంపార్టెంట్ కాదు. సో హెన్స్ ప్రూవ్డ్. సో అట్లా మనకి ఒక్కొక్క టెస్ట్ జరుగుతూ ఉంటుంది. అందుకనే చాంటింగ్ చేసేటప్పుడు ఎంత కష్టమైనా సరే, ఏది అడ్డొచ్చినా ఎన్నొచ్చినా సరే మనము శ్రద్ధగా చేయడానికి ప్రయత్నించాలి. ప్రయత్నమే మన జీవితం. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. ప్రయత్నం మనము చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కొందరికి పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి? దేవుళ్ళకు మొక్కుతా ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు దాంతో? ప్రయత్నం చేస్తున్నారు కదా. అవును. రైట్. సో బిడ్డ ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు గర్భవతి అవుతుంది అనేది ఎవరి చేతిలో లేదు, కానీ మన చేతిలో ఏముందంటే అది ప్రయత్నం చేస్తూ ఉండాలి. చెయ్యాలి. రైట్. భగవంతుడి చేతిలోనే ఉంది. సో సిమిలర్లీ మనం కూడా ఆ భక్తి ఆ ప్రేమ అనేది మన హృదయంలో ఎప్పుడు పుట్టి ఎప్పుడు వికసిస్తుందో మనకు తెలియదు, కానీ మన చేతిలో ఏముందనంటే ప్రయత్నం చేస్తూ ఉండడం. ప్రభుజీ 5 సంవత్సరాలైంది చాంటింగ్ చేస్తున్నా ఇంకా ఇట్లానే ఉందంటే ఇంకా చేయండి ప్రయత్నం. రైట్. కొందరికి 5 సంవత్సరాలకు వస్తుంది, కొందరికి 10కి, కొందరికి 12కి, కొందరికి 20కి వస్తుంది. రైట్. సో మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో అలా ప్రయత్నమే మన జీవితం అని అనుకోవాలి. అండ్ ప్రతి ప్రయత్నం కూడా పోయిన ప్రయత్నం కంటే ఎక్కువ ఉండేలాగా చేయాలి. పోయిన ప్రయత్నంలో ఉండే ఉత్సాహం కంటే ఎక్కువ ఉత్సాహం చూపించాలి. రైట్. అండ్ ఏ రోజు ఏ ప్రయత్నం వల్ల రిజల్ట్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి ప్రతి షాట్ అనేది, ఇప్పుడు మామిడికాయని కొడుతూ ఉన్నాం అనుకోండి చెట్టు పైన, ప్రతి రాయిని అంతే ఉత్సాహంతో లేదా ఎక్కువ ఉత్సాహంతో ఎక్కువ శ్రద్ధతో కొట్టామనుకోండి మామిడి పండు పడే అవకాశం పెరుగుతుందా లేదా? ఎస్ ఎస్ ప్రభు. ప్రభుజీ. ముందు 4 కొట్టాను పడలేదని ఐదోది నీరసంగా కొట్టారనుకోండి డెఫినెట్గా పడదు. సో పడదు. సిమిలర్లీ భగవంతుని ప్రేమ కూడా అట్లాంటిదే. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అదనేది ఏ రోజు పడుతుందో దేనికి పడుతుందో తెలియదు. అండ్ ఏ రోజు పడుతుందో ఆ రోజు మాత్రం ఇంకా మనకి పండగే అనమాట. ఇంకా దాని తర్వాత మనకి తిరగనేది ఉండదు. సో అందుకనే జపం అనేది చాలా శ్రద్ధగా చేయడానికి ప్రయత్నించండి. అండ్ జపం గురించి చాలా వినండి. యాక్చువల్గా నేనే అనుకుంటున్నాను అనమాట, అప్పుడప్పుడు జపం చేసేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ రానప్పుడు అనుకుంటాను, నేను జపం గురించి ఎంత మాట్లాడినా ఇన్ని క్లాసులు ఇచ్చినా నాకే ఇలా ఉందంటే జస్ట్ క్లాస్ విన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అంటే అంత ఉంటుంది ప్రభావం. మనల్ని జపం చేయించడం కోసము, జపం చేయకుండా ఉండడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు మిగతా మిగతా విషయాలన్నీ. సో మనము రెగ్యులర్గా విని రెగ్యులర్గా జపం చేయడానికి శ్రద్ధగా చేయడానికి ప్రయత్నించాలి. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాతేస్ అండ్ ప్రభుజీస్. హరినామ్ ప్రభు की जय, हरे कृष्ण महामंत्र की जय, శ్రీల ప్రభుపాద్ की जय. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు.
దాన్ని బట్టి మనం ప్రశ్నలన్నీ తీసుకుందాం. ఎస్, సాయిరామ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, గురు పూర్ణిమ శుభాకాంక్షలు దండోప్రణం తెలియజేద్దామని. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎస్, వలకొండ సత్యవతి. ప్రభుజీ, ఈ Yes, ma'am. మాల జపము మామూలుగా మాలతోనే చేయాలా, మామూలుగా వర్క్ చేసుకుంటా కూడా చేయొచ్చా ప్రభుజీ? వర్క్ చేసుకుంటా చేస్తే ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పానో అవి మీరు చేయగలరా? చేయలేము. మరి ఆన్సర్ ఏముంటుంది? No ప్రభుజీ. సో మనము జపం చేస్తూ వేరే పనులు చేస్తున్నామంటే మనకు ఆల్రెడీ జపం ఇంపార్టెంట్ కాదన్నట్టే కదా. సో మనకి జపమే ఇంపార్టెంట్ కాదన్నప్పుడు మనకి కృష్ణ ఇంపార్టెంట్ కాదన్నట్టు. మనకి కృష్ణ ఇంపార్టెంట్ కాదన్నప్పుడు కృష్ణ నుంచి వచ్చే బెనిఫిట్ మనకి ఎలా వస్తుంది? ఓకే ప్రభుజీ. ఓకే. ఇప్పుడు కొందరు పిల్లలు అడిగారు అనుకోండి, టీచర్ టీవీ చూస్తూ నేను చదువుకోవచ్చా అని అడిగారు అనుకోండి, అప్పుడు టీచర్ ఏం చెప్తుంది? టీవీ చూడకూడదు. రైట్. దట్ ఈస్ నాట్ ఒకవేళ ఇంపార్టెంట్ అంతే కదా, ప్రభుజీ. టీవీ చూస్తూ నువ్వు చదువుతున్నావు అని అంటే నీకు చదువు ఇంపార్టెంట్ కాదు. అండ్ చదువు ఇంపార్టెంట్ కాదన్నప్పుడు నువ్వు శ్రద్ధగా ఎలా చదువుతావు, ఆ చదువు వల్ల వచ్చే బెనిఫిట్ ఎలా తీసుకోగలవు? రైట్. సో మనకి టైంపాస్ కోసం చదువుతున్నామనంటే టీవీ చదువుతూ కూడా చదవచ్చు. కానీ నిజంగా చదువు వల్ల వచ్చే లాభాన్ని మనం తీసుకోవాలన్నప్పుడు ఎక్స్క్లూజివ్గా అన్ని పక్కన పెట్టి చదవాలి. సో మనము పని చేసేటప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పుకోవచ్చు. కానీ ఓకే. అది ఎప్పుడు అని అంటే మనం చేయాల్సిన సాధన చేసిన తర్వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2-3 మాలలు చేయాలనుకుంటున్నారు, లేదా ఓకే. 16 చేయాలనుకుంటున్నారు. అది చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది మీరు ఎలాగైనా చేసుకోండి, దట్ ఈస్ ఫైన్. ఓకే ప్రభుజీ. రైట్. మన ఇంకా క్లాసిక్ అలాగే. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అని అంటే, సంగీతం నేర్చుకోవాల్సిన వాళ్ళు సంగీతం క్లాస్లో అన్నీ పక్కన పెట్టి నేర్చుకోవాలి. రాగం ఏంటి, తాళం ఏంటి, రైట్, ఏ రాగము ఏ తాళము ఎలా పాడాలి అనేది టీచర్ చెప్తూ ఉంటుంది. శ్రద్ధగా మనం విని దాని తర్వాత సాధన అనేది చేస్తాము అన్ని పక్కన పెట్టి. అది కాకుండా స్నానం చేస్తూ వేరే పని చేస్తూ కూడా మనం క్లాస్లో నేర్చుకున్నవి రిపీట్ చేస్తూ ఉంటాం కదా, అదేంటి, అది బోనస్. Yes. రైట్. సో అట్లా Yes. మా చాంటింగ్ కూడా అంతే, ఎక్స్క్లూజివ్గా చేస్తేనే మనం వేరే పనులతో చేసేటప్పుడు కూడా బాగా ఎఫెక్ట్ ఉంటుంది. కొందరు ఉంటారనమాట, వాళ్ళు చెప్తారు నేను మాల పైన చేయట్లేదు కానీ రోజంతా నామం నడుస్తూనే ఉంటుంది అని అంటారనమాట. మరి క్లాస్లో చెప్పాము నామము ఇలా శ్రద్ధగా కూర్చొని చెయ్యాలనేసి, అది చెప్పిన తర్వాత కూడా మాలపైన నేను చెయ్యట్లేదు కానీ రోజంతా నడుస్తుంది అని అంటున్నారంటే వాళ్ళు క్లాస్ విన్నట్టా విననట్టా? చెప్పండి. విననట్టే ప్రభుజీ. రైట్. సో క్లాస్ విన్నట్టే. మొత్తం అంతా మ్యాటర్ అంతా అన్ని పక్కన పెట్టి భగవంతుడిని పైన ఫోకస్ చేయడానికి చాంటింగ్ చాలా ఇంపార్టెంట్ అని గంటలు గంటలు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు మాల పట్టుకోకుండా రోజంతా నడుస్తుంది అనేసి అడ్జస్ట్ అవుతున్నారనంటే వాళ్ళు ఆ, ఎంత మాయలో ఉన్నారనేసి. అంటే మనసు మనకి ఏం చెప్తుంది? ఎస్ ఎస్ చాంటింగ్ చేయాలి, కానీ అట్లా మాల పట్టుకొని చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన కొందరేమంటారు తెలుసా, నామం చేస్తున్నప్పుడు ఎందుకు లెక్క పెట్టాలి అని కంప్లైంట్ చేస్తారు. భగవంతుని నామం కదా, అసలు లెక్క పెడతారు ఎందుకు అనేసి అని అంటది అనమాట. రైట్. సో ఒకవేళ లెక్క పెట్టడం అనేది ఇంపార్టెంట్ కాకపోతే ఎందుకు 108 చేయాలనేసి 16 మాలలు చేయాలనేసి గురు పరంపరలో అంతంత పెద్ద ఆచార్యులు చెప్తారు. రైట్. సో వాళ్ళు చెప్పారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఒక రోగానికి మందు తగ్గాలి అని అంటే డోసేజ్ అనేది ఉంటుంది, ఆ పర్టికులర్ డోస్ పడాలి కాబట్టి. రైట్. ఇప్పుడు నయం చేస్తుంది కదా పారాసెటమాల్ అనేసి కేజీలు కుక్కుతామా ఏంటి నోట్లో? లేదు ప్రభు. రైట్. సో ఒక మాత్రలు తీసుకుంటాం కదా. సో సిమిలర్లీ మంత్ర కూడా ఏంటంటే భవ ఔషధి కాబట్టి మనము ఒక మాత్రలో తీసుకోవాలి కాబట్టి ఎక్కువ చేస్తే ప్రాబ్లం లేదు, కానీ మినిమం అన్న కొంచెం చేయాలి కాబట్టి ఆ నంబరింగ్, మాల పట్టుకొని చేయడము ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. 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 ఒకవేళ మీకు ఏదైనా చేయికి దెబ్బ తగిలింది లేదా చేయి చాలా నొప్పిగా ఉంది, మీకు బలహీనత ఏదన్నా ఉంది అనుకోండి,
అప్పుడు మీరు మాల పెట్టుకోలేరంటే అట్లీస్ట్ కౌంటర్ అనేది ఉంటుంది. అదన్నా పెట్టుకొని కూడా చేయొచ్చు. కానీ శ్రద్ధగా చేయాలి. నంబర్ అనేది రికార్డ్ చేయాలి. ఓకే. యాహ్! ఓకే ప్రభు. యెస్. చిన్ని, దమన్. హరే 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 కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, నేను యాక్చువల్లీ డే బిఫోర్ ఎస్టర్డేనే ఫస్ట్ టైం నా అదృష్టం కొద్దీ మీ ఈ దీంట్లో జాయిన్ అయ్యాను, వింటున్నాను. ఈ రోజు క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి విన్నాను ప్రభుజీ. బట్ జపమాల గురించి మీరు చెప్పారు. నేను ప్రజెంట్ అయితే నాకు స్పైనల్ కార్డ్ ఇష్యూ వల్ల మన ఆయుర్వేదిక్ ఆశ్రమంలో ఉన్నాను. నా దగ్గర మాల కానీ ఏం లేదు. నేను ఫస్ట్ క్లాస్ అన్నమాట. సో నేను బెడ్ రెస్ట్ లో అంటే బెడ్ రిటర్న్ లో ఉన్నాను. మాల అంటే చేత్తో కౌంట్ చేసుకుంటూ చేయొచ్చా? చేయొచ్చు. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి ఉంటే చేత్తో మీరు ఇట్లా కౌంట్ చేసుకుంటే చేయొచ్చు. కానీ వీలైతే కౌంటర్ అనేది ఉంటుంది మాతాజీ. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటే లేదా ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. ఇలా ఉంటుంది. షూర్. నేను చూపిస్తాను మీకు. కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. యా. సో ఇట్లాంటివి ఉంటాయి. ఓకే. సో ఇవి మీరు తెచ్చుకొని దీనిపైన కూడా జపం అనేది చేయవచ్చు. ఓకే. ఓకే. యా. ఒకవేళ ఇప్పుడు ఇలాంటి కౌంటర్ తీసుకొని మరి ఇంటికి వెళ్ళినాక కావలిస్తే మాల తీసుకోవాలి కదా? చేయొచ్చు. కొనుక్కో. యా. ఇప్పుడు మొన్న నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఇక్కడ దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు తగ్గాయి. సో అది మాల ఓకే. పట్టుకోవడానికి రాలేదు. సో నేను ఒక వారం రోజులు దానిపైననే చేశాను, కౌంటర్ పైన. కొందరికి హ్యాండ్ ఫ్రాక్చర్ అవుతుంది. ఓకే. సో ఎట్లా ఉన్నా సరే జపం ఆగకుండా మనకి భక్తులు చాలా చాలా వసతులు అనేది క్రియేట్ చేశారు. అవును ప్రభుజీ. ఈవెన్ థ్యాంక్ యూ మొబైల్లో సార్. కూడా ఉంటుంది. ఇప్పుడు మొబైల్లో 108 యాప్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో ఇది యాప్ అన్నమాట. ఓకే. సో ఇందులో మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే, ఇట్లా చేసుకుంటూ పోతే ఇది కూడా కౌంటర్. ఈ 108 అయిపోయిన తర్వాత మాల కూడా అవుతుంది. సో ఇట్లా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. బట్ బెస్ట్ ఇంకొక ఏంటంటే చిన్న మాల. చెప్పండి. ఓకే ప్రభుజీ. ఇప్పుడు నాకు అంటే ఇలా అడుగుతున్నాను అనుకోవద్దండి. యాక్చువల్లీ నేను ఏదన్నా కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు వర్టిగో అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతూ ఉందన్నమాట. కొన్ని నేను అనుకుంటూ మధ్యలో కూడా అంటే దీని వల్ల ఇంక్రీజ్ అవుతాది అనే థాట్ అనేది పెట్టుకోకుంటే బెస్ట్ కదా అవును. వర్టిగో ప్రభుజీ? యాక్చువల్‌గా ఇప్పుడు మనకి ఎక్కువ స్ట్రెస్ చేసామంటే మేబీ వర్టిగో ఎక్కువ అవ్వచ్చు. బట్ యూ రిలాక్స్. ఓకే. అంతే. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువుని మనం కంటిన్యూస్‌గా చూసామనుకోండి కళ్ళు నొప్పెడతాయి కదా! అవును. రైట్. బట్ మీరు రిలాక్స్‌గా బ్లింక్ చేస్తూ కొంచెం అటు ఇటు చూస్తూ మెల్లమెల్లగా చేశారనుకోండి, దెన్ ఓకే. యూ డోంట్ ఫీల్ దట్ స్ట్రెయిన్. ఓకే. ఓకే ప్రభుజీ. ఓకే. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. యెస్. కోట ఉషా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తెలియనివన్నీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది. ఓం శ్రీ గురుభ్యో నమః ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చాలా చాలా బాగుంది క్లాస్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. యెస్. ఇంకా ఎవరికన్నా ఏదైనా ప్రశ్న ఉందా? యెస్. లక్ష్మీ ప్రకాష్ ప్రభు. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రభు. హరే కృష్ణ. గురు పూర్ణిమ శుభాకాంక్షలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. మీ అందరికి కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. సో గురు పూర్ణిమ రోజు మీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీదనే క్లాస్ జరిగింది. ఎస్. హరే కృష్ణ ఆరాధ్య. ప్రభుజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు ప్రభుజీ అందరికి. థ్యాంక్ యూ మాతాజీ. ఎస్. అసాధ్యన ఆరాధ్యన అసాధ్య. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. జయ మాతాజీ మీరా? అవును ప్రభుజీ, మా పాప దిశలేమి దానిలో అసాధ్య, ఇంపాసిబుల్ మీ పాప పేరు?
చెప్పండి. ఓకే ప్రభుజీ. అది ఏమో అడగాలనుకున్నా మీరేమంటారో మర్చిపోయాను. సరే వేరే మాతాజీని అడుగుతాను, ఈలోపు గుర్తు ప్రభుజీ. తెచ్చుకోండి. సుభద్ర లక్ష్మీదేవి దాసి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. స్త్రీల సనాతన గోస్వామి తిరోభావ నక్షత్రం కదా ప్రభుజీ ఈరోజు. ఈరోజా? ఎస్ మాతాజీ, శ్రీల సనాతన గోస్వామి డిసపియరెన్స్ డే. కరెక్ట్. యా, అదే ఉపవాసం చేస్తాం కదండి 12 గంటల వరకు. 12 వరకు చేయొచ్చు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. గుర్తుకొచ్చిందా? జపం చేసేటప్పుడు మీరు ఈరోజు చెప్పేండ్రు కదా ప్రభుజీ, ఓం అజ్ఞాన తిమిరాంధస్య, అది కూడా చెప్పుకోవచ్చా ప్రభుజీ? మేబీ మొదటి మాల లోపు చేయొచ్చు, మంగళాచరం చేసి కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ప్రతి మాలకి అది మీరు చేస్తూ పోతే కొంచెం టైం పడుతుందేమో. బెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీకు దీక్ష లేదా షెల్టర్ కాలేదు అని అంటే శ్రీల ప్రభుపాద్ ప్రణవ మంత్ర అండ్ పంచతత్వ మంత్ర, ఈ 2 చెప్పి హరికృష్ణ మహామంత్ర జపం చేయండి. లేదు మీకు గురు దీక్ష అయింది లేదా షెల్టర్ అయిందంటే గురు ప్రణవ మంత్ర, శ్రీల ప్రభుపాద్ ప్రణవ మంత్ర అండ్ పంచతత్వ, ఇది సరిపోతుంది. లేదు ఇంకా మీకు కావాలి అని అంటే పంచతత్వ మంత్ర కూడా ఇంకొకటి, ఏది మన శ్రీ చైతన్య మహాప్రభుది ప్రణవ మంత్ర కూడా చెప్పొచ్చు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతి కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత విషయ నమ. ఏంటంటే డిపెండ్స్ ఆన్ యూ. ఒకవేళ మీరు ఫ్లోలో ఉన్నారు, మంచిగా నడుస్తుంది అని అన్నప్పుడు ఈ 2 సరిపోతాయి. లేదు కొంచెం డిస్ట్రాక్టెడ్గా ఉన్నాను అని అన్నప్పుడు ఇంకా షెల్టర్ తీసుకోవడం కోసం ఇంకా వేరే వేరే మంత్రాస్ని కూడా మనం చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఒకటే చేస్తుంటే ప్రభుజీ, ఇప్పుడు 11 చేస్తున్నాను, ఇంకా చేయాలని నామరుచి కలిగింది ప్రభుజీ. చేయండి చేయండి. డైలీ కంపల్సరీగా కంప్లీట్ చేసేసుకుంటా 11. వెరీ గుడ్. ఏకాదశికి ఒకటి పెంచుకున్నాను, 11కి వచ్చాను ప్రభు. ఒకటి చేయడం అసాధ్యం ఉండే ప్రభుజీ ఫస్ట్. ఇప్పుడు 11 ఎట్లా చేస్తున్నాను ఆ కృష్ణునికే తెలియాలి. అంతే కదా, మొదట్లో అన్నీ అసాధ్యమే అనిపిస్తాయి, తర్వాత కృష్ణుడి వల్లనే సాధ్యమవుతుంది, గురు కృప వల్ల సాధ్యమవుతుంది. అంటే నేమ్ బాలేదా ప్రభుజీ పాపది? వాళ్ళ డాడీ నాకు కూడా ఇష్టం లేదు, ఆయన డిసైడ్ లేదు చేసి. లేదు, బాగుంది కదా. అసాధ్య అంటే ఏంటంటే ఇంపాసిబుల్ అన్నమాట. సో అంటే ఇప్పుడు ఏదైతే అసాధ్యం అంటే, ఏదైతే ఇప్పుడు ఎలా చెప్పాలి అని అంటే, షీఈ్ ఇంపాసిబుల్ అని అంటే అంత ఈజీగా ఆమె పైన ఎవరు గెలవలేరు, అంత ఈజీగా ఆమెను ఎవరు అర్థం చేసుకోలేరు, సో ఆమె పైన ఆయన జయించలేరు, ఆమె ఏదన్నా అసాధ్యమైనది కూడా సాధించగలదు, అట్లాంటి మీనింగ్ అనేది వస్తుంది అనమాట. రైట్? అలాగే ప్రవర్తన ఉంది ప్రభుజీ. అవునా? సో ఏది మనం తీసేసి సాధ్య అని పెట్టేసేయండి, సో బెస్ట్ అవుతుందేమో. ఏది మనం చెప్పిన వినదు ప్రభుజీ, తన చెప్పిందే మనం వినాలంటది ఇప్పటి వరకు. అదే, సో అట్లా ఉంటారన్నమాట కొందరు. కానీ వాళ్ళు అనుకున్నది బాగా చేస్తారేమో, అట్లా కూడా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్. ఇస్తుంది ప్రభుజీ, ఏదన్నా పట్టు పట్టిందంటే నాతో సాధించదు, నేను కాంప్రమైజ్ కాను తొందరగా. వాళ్ళ డాడీ కాంప్రమైజ్, కొంచెం గారాబం ఉంది ప్రభుజీ వాళ్ళ డాడీ. గారాబంతో పాటు భయం పెట్టండి, ఇలా కష్టమవుతుంది ఫ్యూచర్లో. నా దగ్గర ఉంది ప్రభుజీ, వాళ్ళ డాడీ దగ్గర కొంచెం. ఎవరు ఒకళ్ళ దగ్గర ఉండాలి భయం. వాళ్ళ ఇంట్లో 3 తరాల నుంచి ఆడపిల్లలు లేరు ప్రభుజీ, అందుకని కొంచెం ఈ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఓకే, గురు పౌర్ణమి శుభాకాంక్షలు ప్రభుజీ అందరికి, క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ, గురు మహారాజులకి అందరికి. థ్యాంక్ యూ మాతాజీ. హరే ఎస్, కృష్ణ. కవిత సైఫోన్. కవిత అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. సారీ, కవిత. హరే కృష్ణ గురూజీ. చెప్పండి మాతాజీ. మేము స్టార్టింగ్ ఫస్ట్ టైం అండి ఇలాంటి వినడం, నాకు ఇంతవరకు తెలియదండి. ఎలా అండి అప్రోచ్ అవ్వడం? అంటే ఏం అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు? అంటే ఈ హరే కృష్ణ జపమాల అనేది కూడా వినడం నేను స్టార్టింగ్ చేయలేదు ఇది వరకు. అంటే ఎక్కడ ఉంటారు మీరు? చేశాను ఇస్కాన్ లో ఒక 1-2 టైమ్స్ అట్లా చేశాను వెళ్ళినప్పుడు, కానీ ఇంకా దాని గురించి పూర్తిగా తెలియదండి దీని గురించి. ఏం లేదు, ఈ క్లాస్ ఈరోజు ఎలాగైతే జాయిన్ అయ్యారో రోజు జాయిన్ అవ్వండి.
తెలుస్తూ ఉంటాయి మెల్లిమెల్లిగా. ఓకే అండి. అంటే మేము ఇక్కడ పెద్దాపూర్లో ఉంది కదండి ఇస్కాన్, జగిత్యాల డిస్ట్రిక్ట్. సో అక్కడ వెళ్ళండి, ఆ ఇస్కాన్కి వెళ్ళి అక్కడ ఉండే భక్తుల్ని కలవండి, వాళ్ళతో టచ్లో ఉండండి, వాళ్ళు మీకు చెప్తారండి. ఓకే అండి. ఓకే, యా, ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, చిన్ని మళ్ళీ అడిగారా హ్యాండ్ రైస్ ఇంతకు ముందు? అవును ప్రభుజీ, మరీ అడిగాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మీరు మహాతత్వ మంత్రం తర్వాతనే చేయమన్నారు కదా, అది నాకు రాదు. నార్మల్ గానే స్టార్ట్ చేసుకోవచ్చు కదా ప్రభుజీ ఇప్పటికి ప్రెసెంట్? ఎందుకు? మంత్రం నేర్చుకోవచ్చు, నేర్చుకొని స్టార్ట్ చేయొచ్చు కదా. నేర్చుకోవచ్చు అంటే నాకు కరెక్ట్ గా తప్పులు చూసి పలకండి, పోతే. ఓకే, చూసి పలకండి, ఏముంది. ఓకే. మనకు గ్రూప్ లో ఏమన్నా పెట్టింటారా ప్రభుజీ? పెడతాను. ఓకే. ఏ గ్రూప్ లో ఉన్నారు మీరు? పేరేంటి మీ గ్రూప్ పేరు? ప్రభుజీ, ఒక నిమిషం ప్రభుజీ. దేంట్లో కూడా పెట్టండి ప్రభుజీ. గీతామృతం అనే గ్రూప్ లో ఉన్నాను ప్రభుజీ. ఓకే. అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ప్రభుజీ. అసలు ఎటువంటి డౌట్స్ అనేది రావు అన్నంత బాగా చెప్పారు ప్రభుజీ మీరు. థ్యాంక్ యూ మాతాజీ. సో గీతామృతం నేను పెట్టాను, వచ్చిందో చూడండి. ఓకే ప్రభుజీ. నేను యాక్చువల్ గా విష్ణు అంటే విష్ణుది మన విష్ణు సహస్రనామం ఇవి బాగానే చదువుకుంటాను, కానీ ఇది భగవద్గీతది అంటే ఫస్ట్ టైం అన్నమాట జాయిన్ కావడము. నైస్. అది కూడా మీరు చేస్తూ ఇది కూడా చేయొచ్చు. ఒక రామనామం ఈక్వల్ టు ఒక విష్ణు సహస్రనామం అని అంటారు. అవును, ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ బాబుజీ. ఎస్, ప్రణవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఈ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ నాకైతే కరెక్ట్ టైంలో వచ్చింది అనిపించింది. గురు పూర్ణిమ శుభాకాంక్షలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. ఎస్, రెడ్మీ 9A. హరే కృష్ణ ప్రభుజీ. సారీ, నాది నేమ్ రీనేమ్ చేసుకోవడం మర్చిపోయాను. నా పేరు కీర్తి. నేను యాక్చువల్లీ మీ 18 days క్లాసెస్ భగవద్గీత యూట్యూబ్ వీడియోస్ చూశాను, సిరీస్ అంతా చూశాను. అందులో లాస్ట్ 17th 18th క్లాస్లోనూ ఒకళ్ళు రిక్వెస్ట్ చేశారు, హరే కృష్ణ మీ కీర్తన్స్ చాలా బాగుంటాయి, క్లాసెస్ అన్ని చాలా బాగుంటాయి, హార్ట్కి టచ్ అవుతూ ఉంటాయి అన్ని. సో మీరు మీ కీర్తన ఆ గ్రూప్ లో పోస్ట్ చేశారు, హరే కృష్ణ కీర్తన్ డిఫరెంట్ ట్యూన్స్ లో. అది ఈ మళ్ళీ పోస్ట్ చేయగలుగుతారా? అప్పుడు నేను లేను ఆ టైంలో. సో అది ఇప్పుడు గీతామృతంలో మీది ఇంకొకటి భాగవతం క్లాస్ వాట్సాప్ లో కూడా ఉన్నాను. సో ఎందులో అయినా చాలా బాగుంటుంది, మీది వింటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అది వీలైతే పోస్ట్ చేయగలరా? హరే కృష్ణ కీర్తన్ డిఫరెంట్ ట్యూన్స్. నేను యాక్చువల్గా అన్ని కీర్తన్స్ ఉండేది లింక్ అనేది పంపిస్తున్నాను, నేను డ్రైవ్ది. ఓకే, సో మీరు అందులో చూడొచ్చు. ఐ థింక్ అందులో ఉందేమో, ఒకసారి చూడండి. లేదు అని అంటే మళ్ళీ నేను సెపరేట్గా పోస్ట్ చేస్తాను. ఓకే, మీరు ఒకసారి ఇప్పుడు నేను హరికృష్ణ ట్యూన్స్ అంటే నేను ఒక మేబీ 2 months బ్యాకే జాయిన్ అయ్యాను అన్ని వాట్సాప్ గ్రూప్స్ లో. సో ఓకే, అది ఎందులో చేసినా? నేను భాగవతంలో చేసినట్టున్నా. కృష్ణ ప్రభుజీ 2 groups లో చేశారు, గీతామృతం INU అండ్ భాగవత రసమాలయం. అది నేను ఏదైతే డిఫరెంట్ హరే కృష్ణ ట్యూన్స్ పాడింది అది చూస్తున్నా. సరే మాతాజీ, ఒకసారి మీరు నాకు పర్సనల్ వాట్సాప్ మీద ఒకసారి గుర్చేయండి, నేను వెతికి అది మళ్ళీ పెడతాను. ఇది 1 year బ్యాక్ అయిన క్లాసెస్ లో చెప్పారు ప్రభుజీ, అంటే ఓల్డ్దే. అప్పుడు 18 days క్లాసెస్ లో మీరు
లాస్ట్ ఆహా! క్లాస్ లో చెప్పారు. వాళ్ళకి పోస్ట్ చేశారు అప్పుడు. అవునా? రీసెంట్ గా కాదు ఇది. హరే కృష్ణ డిఫరెంట్ ట్యూన్స్ ఉంటాయి అంతే గదా! మీరు పాడారు, నేను ఆ! పోస్ట్ చేస్తా అని చెప్పారు. అవునవును. యాహ్! నేను చూసి ఒకసారి మళ్ళీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే ఓకే. యెస్. ప్రణవి మాతాజీ మీరు ఆల్రెడీ అడిగారు గదా! ఓకే. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు శ్రీల సనాతన గోస్వామి డిసపియరెన్స్ డే కాబట్టి మనము డిసపియరెన్స్ డే సాంగ్ అనేది పాడదాం. అయితే శ్రీల సనాతన గోస్వామి ఇచ్చిన 6 రూల్స్ అనేది ఒకటుంటుంది. 6 రూల్స్ ఫర్ చాంటింగ్ అని. ఆ క్లాస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. చేయండి ప్రభుజీ. మన గౌరాంగవాణి యూట్యూబ్ ఛానల్‌లో హైయెస్ట్ వ్యూస్ ఉన్న క్లాస్ అదే అన్నమాట. హరినామంని శ్రద్ధగా జపించడం ఎలా అనేసి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక కీర్తన ప్రభుజీ ప్లీజ్. అదే మన డిసపియరెన్స్ డే కీర్తన చేస్తాను. మీరు ఈరోజు ఒక కీర్తన. నేనే చేస్తాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. దాని ఫోకస్ అంతా ఫినిష్ చేయాలి. 2 రౌండ్స్ అయిపోతే వీడి నామం. సో, దీన్ని మనము డిసపియరెన్స్ డే తిరోభావ దివసం రోజు మనం పాడుతూ ఉంటాము. జయానిలో అనేసి. సో, శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ ఈ సాంగ్ అనేది రాశారు. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వర్. జయానిలో ప్రేమధన కరుణ ప్రచుర్ జయానిలో ప్రేమధన కరుణ ప్రచుర్ జయానిలో ప్రేమధన కరుణ ప్రచుర్ ధేన ప్రభు కోథా గేలా आचार्य ठाकुर हे न प्रभु को था गेला आचार्य ठाकुर जे अनिलो प्रेमाधन करुणा प्रचुर जे अनिलो प्रेमाधन करुणा प्रचुर कहा मोरा स्वरूप रूप कहा सनातन कहा मोरा स्वरूप रूप कहा सनातन कहा दास रघुनाथा पतित पावन कहा दास रघुनाथा पतित पावन जय अनिलो प्रेमाधन करुणा प्रचुर जय अनिलो प्रेमाधन करुणा प्रचुर
कहाँ मोरा भट्ट जुगा, कहाँ कबीराज, कहाँ मोरा भट्ट जुगा, कहाँ कबीराज, एक काले कोथा गेला गोरा नटराज, एक काले कोथा गेला गोरा नटराज, जे अनिलो प्रेमाधन करुणा प्रचुर, जे अनिलो प्रेमाधन करुणा प्रचुर, पाषाणे कुटिबो माथा अनले पशिबो, पाषाणे कुटिबो माथा अनले पशिबो, गौरांगा गुणेरा निधे कोथा गेले पाबो, गौरांगा गुणेरा निधे कोथा गेले पाबो, जे अनिलो प्रेमाधन करुणा प्रचुर, जे अनिलो प्रेमाधन करुणा प्रचुर, से सब संगीरा संगे, जे कोई लो विलास, से सब संगीरा संगे, जे कोई लो विलास, से संगना पाया कांदे नरोत्तम दास, से संगना पाया कांदे नरोत्तम दास, जे अनिलो प्रेमाधन करुणा प्रचुर, जे अनिलो प्रेमाधन करुणा प्रचुर, हे न प्रभु कोथा गेला आचार्य ठाकुर, हे न प्रभु कोथा गेला आचार्य ठाकुर, जे अनिलो प्रेमाधन करुणा प्रचुर, जे अनिलो प्रेमाधन करुणा प्रचुर, जे अनिलो प्रेमाधन करुणा प्रचुर। श्री नरोत्तम दास ठाकुर की जय, श्री सनातन गोस्वामी की जय, श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। थैंक यू वेरी मच माता जी प्रभु जी, धन्यवाद प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. చాలా చక్కటి కీర్తనలు వినిపించి మనసు ఆహ్లాదంగా అయిపోతుంది ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ మీకు. థ్యాంక్ యూ మాతా जी, हरे कृष्ण हरे कृष्ण। థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. थैंक यू, हरे कृष्ण। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, श्री प्रभुपाद की जय। थैंक यू वेरी मच माता जी प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। थैंक यू प्रभु जी, हरे कृष्ण। धन्यवाद। कृष्ण।